विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले स्वामी नमो आचार्य पादाय निताय कृपा प्रदायिने गौर कथा दामोदाय नगर सहमचार्य नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले भक्ति वेदांत नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारणे शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवपादि गौर भक्तजन नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ఈ రోజు మనము ఎన్నో రోజు మనకు ఈరోజు ఐదో రోజు భాగవత సప్తాహం 5వ రోజు ఈ విషయాన్ని తెలుసుకున్నాం మనము. సుఖదేవ మహర్షి పరీక్షిత్ మహారాజుకు శ్రీకృష్ణుడి యొక్క బాల్య లీలను వివరిస్తూ ఉంటారు అన్నట్టుగా. నందుని గృహంలో బాలుడు కాదు మూర్తి భవించిన ఆనందం వెళ్తుంది అన్నట్టు. ఎన్నో రోజులు శ్రీకృష్ణ జన్మోత్సవంతో అక్కడ గడిచింది అన్నట్టు. అయితే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం అని భగవంతుడు భగవద్గీతలో పలికింది. అంటే సాధువులను రక్షించడం, దుష్టులను శిక్షించడం భగవంతుడి యొక్క కార్యం అని చెప్తున్నాడు. ఆ కార్యార్థమే భగవంతుడు యుగ యుగాలలో అవతరిస్తానని భగవంతుడు చెప్తున్నాడు అన్నట్టు. అందుకే భగవద్భక్తుడు భగవద్ రక్షణం గురించి, భగవద్ ఆశ్రయాన్ని గురించి ఎప్పుడు కూడా తలపోస్తుంటాడు అన్నట్టు భగవంతుడు. అంటే ఈ త్రివిధ తాపాలతో నిండి ఉండే ఈ ఒక భౌతిక జగత్తు ఏదైతే ఉందో దీంట్లో అడుగడుగున ప్రమాదం పొంచి ఉంటుంది అన్నట్టు. కానీ హరినామ స్మరణ ఏదైతే ఉందో, హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్ర జపము, వీటి ద్వారా భగవదాశ్రయంలో నిలిచే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అడుగడుగున భగవంతుడి యొక్క రక్షణ లభిస్తూ ఉంటది అన్నట్టు. ఆ యొక్క రక్షణ అనేది దైవికంగా మనకు కనిపించని స్థితిలో కూడా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మనము భౌతిక చక్షువులతోటి కొన్ని మాత్రమే చూడగలం. ఈవెన్ మనం రూమ్ లో ఉన్నప్పుడు లైట్ పోతే మన చెయ్యి కూడా మనకు కనిపించదు. మన యొక్క నేత్ర శక్తి అంత హీనమై ఉంటది అన్నట్టు. కానీ మనకు భగవద్ రక్షణ అనేది దివ్యంగా లభిస్తుంటది. అంటే సర్వత్రా ఎప్పుడు వర్షం కురుస్తున్నప్పుడు అడుగడుగున తడవకుండా కాపాడేది గొడుగే కదా మనకు. అట్లనే ఈ యొక్క ఎప్పటి కూడా సర్వత్రా ఉన్న స్థితిలో త్రివిధ తాపాల నిండి ఉండే ఈ జగత్తులో అడుగడుగున ప్రమాదాలు నెత్తి మీద పడుతూ ఉంటాయి. అలాంటి ఈ లోకంలో భగవాన్ నామమే మనకు నిత్య రక్షణ. మనకు ఎట్లుంటదంటే ఈ నిత్య రక్షణ కూర్చే ఒక చక్రం అంటే ఒక గొడుగులాగా పనిచేస్తున్నట్టు. అందుకే గీతాచార్యుడు ఏం చెప్తున్నాడు మనకు భగవద్గీతలో, అనిత్యం అసుఖం లోకం నిమం ప్రాప్య భజస్వ మాం అంటున్నాడు. అంటే అనిత్యమై ఉండడము, సుఖరహితమై ఉండడము ఈ జగత్తు యొక్క లక్షణాలు ఉన్నాయి. ఇలాంటి జగత్తును పొందినట్టు నీవు నన్ను భజించు అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే తెలియక మనకు ఒక గుంటలో పడిన వాడు ఎవరైతే ఈ గుంట వారు ఎందుకు దీనికి పూర్తలేదు, ఎందుకు హెచ్చరికగా గుర్తు ఏర్పాటు చేయలేదని గుంటలో కూర్చుని ఆలోచించే బదులు ఈ గుంటలో నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాడు ఎవడైనా సరే. అయితే చేయాలి కూడా. అట్లనే ఈ జగత్తు ఎందుకు దుఃఖాలయంగా ఏర్పాటు చేయబడిందని భగవంతుని ప్రశ్నించేందుకు ముందు ఎట్లుంటదంటే, దానికంటే ఆయనను ప్రశ్నించే బదులు ఈ యొక్క జగత్తు నుండి బయటపడేందుకు మనం ఫస్ట్ భగవంతుని ఆశ్రయించాలి, భజించాలి భగవంతుని. ఇదే శాస్త్రం మనకు ఉపదేశించేటువంటి ముఖ్య విషయం అన్నట్టు. అంటే గోకులంలో ఏదో విపత్తు కలగబోతుందని వసుదేవుని ద్వారా వినగానే నందుడు శ్రీహరి పాద పద్మాలను శరణుదొచ్చి చాలా దీనంగా వేడుకుంటాడు అన్నట్టు. అన్నిటికీ నీవే ఉన్నావు తండ్రి మాకని. కానీ నూతన సంహార వృత్తాంతం మనకు ఇక మొదలవుతుంది అన్నట్టు. ఈ వృత్తాంతం మనకు చాలా అద్భుతంగా వర్ణన చేయడం జరుగుతుంది. అంటే కంసుని ఆదేశంపై
పసిపిల్లలను చంపడానికి పూతన అనే ఘోరమైన రాక్షసి నగర గ్రామాలలో తిరగడం మొదలుపెట్టింది అన్నట్టు. అంటే ఘోరమైన పద్ధతుల ద్వారా ఈ పిల్లలను చంపే క్షుద్ర విద్య దానికి బాగా తెలుసు. ఎవరికి? ఈ యొక్క రాక్షసికి, పూతనం. అయితే కృష్ణనామ సంకీర్తనము, నామశ్రవణము, కథాశ్రవణం జరిగే స్థానాల్లో అలాంటి క్షుద్ర విద్యలు చెల్లవు. ఎక్కడైనా కృష్ణనామ సంకీర్తనము ఉపేక్షగానైనా, అంటే అతి స్వల్పంగానే చేయబడుతుందో అక్కడ దెయ్యాలు, భూతాలు, సమస్త ఉత్పాతాలు వెంటనే మాయమైపోతాయి అన్నట్టు. ముఖ్యంగా ఈ యొక్క కృష్ణుడే అందరికీ సమస్తమై ఉండి బృందావనంలో అలాంటి విపత్తులు తలెత్తవని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు. ఎందుకు? భగవంతుడే స్వయంగా వాళ్ళని రక్షిస్తున్నాడు కాబట్టి. అయినా సరే గాఢమైన అనురాగం వల్ల నందుని హృదయంలో కృష్ణుని రక్షణ గురించిన చింత అధికమైపోతుంది అన్నట్టు. అంటే ఆ యొక్క పుత్రుని పట్ల ఎక్కువ అనురాగం ఎక్కువ కావడం వల్ల అదే తీవ్రమైన చింతతోటి ఆయనే మధుర నుండి గోకులానికి వస్తూ ఉంటాడు అన్నట్టు. అంతలోనే కేసరి పూతన ఈ యొక్క నందమహారాజు గృహ ప్రాంగణంలో ప్రవేశిస్తుంది. మాయ విద్యను నేర్చుకున్న ఆ యొక్క రాక్షసు ఏం చేస్తుంది? అందమైన స్త్రీ రూపాన్ని ధరించి స్త్రీకంఠతో చూస్తూ మందహాసం చేస్తూ వయ్యారంగా నడుస్తూ ఆమె అందచందాలకు అందరూ ఆకర్షితులైపోతారు అన్నట్టు. అక్కడ వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవే గోలోకంలో అడుగు పెట్టిందని, ఈ గోకులంలో అడుగు పెట్టిందని ఆమె అమాయకమైన ఆ గోవనితలందరూ భావిస్తారు అన్నట్టు. అందరు అట్లా భావించడం వల్లనే ఆమె అసాధారణ సౌందర్యం కారణంగానే ఎవ్వరు కూడా ఆమెను అడ్డగించలేకపోయింది. ఆ రాక్షసి స్వేచ్ఛగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఈ చిన్ని కృష్ణుడు ఎక్కడున్నాడు? శయ్యపై పడుకొని ఉంటాడు అన్నట్టు. ఆ బాలుడు అసలు సామాన్య శిష్యుడు కాదని, రాక్షసులందరినీ కూడా వధించడానికే ఉన్నాడని పూతన వెంటనే గ్రహించింది అన్నట్టు. ఎట్లా మహాశక్తిమంతులాగా ఉన్నాడు అన్నట్టు. ఈ శిశువు సమస్త విశ్వాన్ని నశింపజేయగల సమర్థుడు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అన్నట్టు ఆ పూతన. అట్లా బాలకృష్ణుడు చూస్తుంది. అప్పుడు బాలకృష్ణుడు తక్కువ కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టు నటిస్తూ ఉంటాడు అన్నట్టు. భగవంతుడు అట్లా కళ్ళు మూసుకోవాలని భక్తులు రకరకాలుగా వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకు? ఎంతో మంది పసివారిని చంపి ఇప్పుడు తనను చంపడానికి వచ్చిన పూతన ముఖాన్ని చూడలేక శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకున్నాడని కొందరన్నారు. లేకపోతే అంతరంగం నుండి ఏదో అసాధారణమైన ప్రేరణ కలిగినందున ఆ బాలుని ఒడిలోకి తీసుకోవడానికి పూతన కాస్త జంకింది. కాబట్టి ఆమెకు నమ్మకాన్ని కలిగించి, నమ్మకం అంటే ఆశ్వాసం అంటారు, ఆశ్వాసం, నమ్మకాన్ని కలిగించి భయం పోగొట్టడానికి శ్రీకృష్ణుడు అట్లా కన్ను మూసుకున్నాడని మరికొందరు అంటారు. సాధువులను రక్షించి దుస్తులను దండించడానికే భగవంతుడు అవతరించినా కూడా మొదట భగవంతునికి స్త్రీ రాక్షసిని చంపవలసి వస్తుంది. మొదట భగవంతునికి ఆ స్త్రీ రాక్షసిని చంపవలసి వస్తుంది అన్నట్టు. అంటే వేద నియమానుసారము స్త్రీని గాని, బాలుని గాని, బ్రాహ్మణుని గాని, గోవులను గాని చంపకూడదు. అయినా సరే ఇప్పుడు ఆ యొక్క పూతన అనే రాక్షసిని చంపవలసిన పరిస్థితి ఏర్పడింది. స్త్రీవాద నిషిద్ధం కాబట్టి చేసేది లేక భగవంతుడు కళ్ళు మూసుకున్నాడని అందరూ కూడా మళ్ళీ కొందరు వ్యాఖ్యానించారు అన్నట్టు. ఈ యొక్క పూతనను కృష్ణుడు ఎట్లా భావించిండు? దాడిగా భావించేది కాబట్టి కళ్ళు మూసుకున్నాడని మరికొందరు వివరిస్తారు అన్నట్టు. అంటే వేద ఆదేశానుసారము మనిషికి 7 తల్లులుగా అవుతారు అన్నట్టు. వాళ్ళు ఎవరంటే, మొదట జన్మనిచ్చిన తల్లి, రెండవది ఎవరు? గురుపత్ని, మూడవది ఎవరు? రాజపత్ని, నాలుగవది ఎవరు? బ్రాహ్మణ పత్ని, 5 ఎవరు? గోవు, 6 ఎవరు? దాది, 7 ఎవరు? భూదేవి. వీళ్ళందరూ కూడా 7 తల్లులుగా మనిషికి తల్లులుగా అవుతారనేది మనకు వేద సారం ప్రకారం చెప్పుకుందన్నట్టు. అంటే ఇక్కడ మొత్తానికి ఏం జరుగుతుంది? బాలకృష్ణుడు ఏదో కారణంగా కళ్ళు మూసుకోగానే భూతను ఏం చేస్తుంది? భూత ఈ కృష్ణుడి దగ్గరికి రావడానికంటే ముందు యశోద మాత దగ్గరికి వెళ్తుంది అన్నట్టు. యశోద మాత దగ్గరికి వెళ్ళి ఏదో ఎట్లా ఉన్నారక్క అది ఇదని మాట్లాడి ఆ కవం చింపినట్టు చేసి బాబుని చూస్తానని చెప్పి అన్నప్పుడు బాబు పండుకుంటున్నాడు, దూరం నుండి నిద్రాభంగం కాకుండా చూడంటే ఆమె పని మీద ఉంటుంది యశోద మాత. ఈమె వెళ్తాం అన్నట్టు.
వెళ్ళి అంటే ఆ పన్నాగం పన్ని పెడతాడు అన్నట్టు. అప్పుడు ఇక్కడ ఈ యొక్క శ్రీకృష్ణుని ఎట్లంటే ఈ మృత్యువునే ఆయన ఒడిలో ఆమె తన ఒడిలోకి తీసుకుంటుందని ఆ రాక్షస అప్పుడు గ్రహించలేకపోయింది అన్నట్టు. ఎట్లా అంటే తామును చూసి తాడని పొరపడితే ఏమవుతుంది, మనసు మరణిస్తుంది. అట్లనే సర్పాన్ని తాడుగా భావించిన దానిలాగా ఆమె కృష్ణుని ఆమె ఒడిలోకి తీసుకొని కన్యపానం చేయించబోతుంది అన్నట్టు. అంటే ఆమె సౌందర్యానికి ముగ్ధులైన యశోద రోహిణులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు అక్కడ. ఆ రాక్షసి ఎందుకంటే దివ్యమైన సుందరాంగి లాగా వస్తుంది అన్నట్టు. అక్కడికి వచ్చి అట్లా చేస్తుంది అన్నట్టు. అంటే ఆమె ఏం చేస్తుంది అన్నట్టే తన యొక్క స్తనాలకు విషాన్ని పూకొని వచ్చింది అన్నట్టు. పాలతో పాటు విషాన్ని తాగించడం ఆ యొక్క రాక్షసు యొక్క పన్నాగం అయింది. అయితే ఆమె తన స్తన్యపానంతో విష ప్రభావం వల్ల ఈ శిశువు మరణిస్తాడని భావిస్తుంది అన్నట్టు. అంటే మరి అది కృష్ణుడికి తెలియదా? ఆ కృష్ణుడికి తెలిసి కోపంగా దాని స్తన్యాన్ని నోట్లో పెట్టుకొని పాలు తాగడం మొదలు పెడతాడు అన్నట్టు. అయితే ఆ భగవంతుడు దాని పాలతో పాటు ప్రాణాన్ని కూడా తాగడం మొదలుపెట్టింది అన్నట్టు. దాంతో ఆ రాక్షసి మర్మస్థానాలలో రహస్యమైన స్థానాలలో అన్నిట్లలో తీవ్రమైన బాధ కలుగుతుంది. కలిగి నన్ను వదిలిపెట్టు, నన్ను విడిచిపెట్టు, పాలు తాగడానికి గట్టిగా అరుస్తూ బయటికి పరుగులు తీస్తుంది అన్నట్టు. ఆ రాక్షసికి చెమటలు కారుతున్నాయి, కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది. ఇంతలోనే దాని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అన్నట్టు. అంటే ప్రాణం పోగానే దాని నిజ స్వరూపం అంతా భయంకరమైన మహాకాయంతో అది నేలపైన పడగానే 12 మైళ్ళ దూరం వరకు వృక్షాలు దాని శరీరం కింద పడి నలిగిపోయినాయి. 12 మైళ్ళు అంటే ఆ శరీరం ఎంత పెద్దదో ఆలోచించుకోవాలి మనం. అంటే ఆ విధంగా ఆ రాక్షసు మృతదేహం అసాధారణంగా కనిపిస్తుంది అన్నట్టు. అంటే ఎట్లా అంటే గోష్టంలో ఆ నేలపై పడి మరణించిన ఆ రాక్షసు నోరు పెద్దగా తెలుసుకుంటుంది అన్నట్టు. దాని నాస్క రంధ్రాలు కొండ గుహల్లాగా ఉన్నాయన్నట్టు. దాని స్తన్య స్తనాలు గిరిశిఖరాల్లాగా ఉంటాయి అన్నట్టు. గిరిశిఖరాలు పెద్ద గిరిశిఖరాలు కింద పడ్డ రాళ్ల వల్ల కనిపిస్తాయి అన్నట్టు. అంటే దాని చింపురు జుట్టు రాగి రంగులో ఉండి దాని కళ్ళు అందకూపాల వల్ల కనిపిస్తూ ఉంటాయి. దాని పొట్ట ఎండిన చెరువులాగా ఉందన్నట్టు. అలాంటి భీకరమైన రూపం మీద బాలకృష్ణుడు ఆడుకుంటూ కనిపించగానే గోపికల ఆనందంతో ఉప్పొంగిపోతారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కన్నయ్యని ఎత్తుకుంటారు అన్నట్టు. అప్పుడు వెంటనే యశోద రోహిణులు చిన్ని కృష్ణుడిని రక్షణార్థం ఏం చేస్తారు, ఆవు తోపుతో చుట్టి రక్ష తీస్తారు అన్నట్టు. ఆ తర్వాత వాళ్ళు జలాన్ని చేతిలో తీసుకొని ఆచమనం చేసి మంత్రజలంతో శుద్ధి చేసుకొని మంత్రాలతో ఆ బాలునికి శుద్ధికర్మ చేస్తారు. ఆ తర్వాత భగవంతుని రకరకాల నామాలను ఉచ్చరిస్తూ రక్ష పెడతారు అన్నట్టు. ఋషికేశుడు నీ ఇంద్రియాలను, నారాయణుడు నీ ప్రాణాలను, శ్వేతదీపతి నీ చిత్తాన్ని, యోగేశ్వరుడు నీ మనసును రక్షించుగాక అని రకరకాల భగవంతుని నామాలతోటి రక్ష పెడతారు అన్నట్టు. అంటే అంత సమస్త రక్షణలను ఆ యొక్క బాలునికి కల్పిస్తారు అన్నట్టు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంటనే యశోద మాత ఏం చేస్తుంది, ఆయన ముద్దు బిడ్డలకు కన్యపానం చేస్తుంది అన్నట్టు. కృష్ణుడు చక్కగా తల్లి కన్యపానం చేస్తాడు. ఇక్కడ జరిగిన బీభత్సానికి పిల్లవాడు బీచ్ లేదు, ప్రశాంతంగానే ఉన్నాడని అక్కడ గోపికలందరికీ అర్థమైపోతుంది. తర్వాత యశోద బాలకృష్ణుని పడుకోబెడుతుంది. ఇంతలో ఏమవుతుంది, మధుర నుండి గోకులానికి వస్తున్న ఈ నందాది గోపులు ఈ యొక్క పూతన మూత్ర శరీరానికి ఆశ్చర్యపోతారు అన్నట్టు. అంటే వసుదేవుడు భవిష్యత్తుగా కలిసిన విషయం తన కళ్ళ ముందే జరగడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు అన్నట్టు. అంటే వసుదేవుడు నిశ్చయంగా ఋషి లేదా యోగి అయి ఉండొచ్చని అనుకుంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళంతా బొద్దలతోటి పూతన శరీరాన్ని ముక్కలుగా నరికి శరీర ఖండాలను చితులతోటి దగ్ధం చేస్తారు అన్నట్టు. అంటే శ్రీకృష్ణుడు స్తన్యపానం చేయడం వలన పూతన పవిత్రురాలైంది, ఆమె పాపరాశి పూర్తిగా క్షయించిపోయింది అన్నట్టు. అందుకే దాని శరీరం దగ్ధం చేసినప్పుడు మొత్తం అతి పవిత్రమైన సుగంధ వాసన వ్యాపించింది అన్నట్టు. అక్కడ దుర్గంధం వ్యాపించలేదు, సుగంధ వాసన వచ్చేసింది మొత్తం. అది గమనించిన వ్రజవాసులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంటే చంపే ఉద్దేశంతో వచ్చి కన్యపానం చేయించిన పూతనకే ఇలాంటి దివ్య వరం లభిస్తే ఇక అత్యంత ప్రేమతోటి కృష్ణుణ్ణి
స్తన్యం ఇచ్చిన యశోదాది గోపికలకు కలిగే భాగ్యం గురించి మనం ఏమని చెప్పగలం చెప్పండి? అట్లా ఉంటుంది అన్నట్టు మన భాగ్యం, భగవంతుని అనుగ్రహం ఉంటే. నంద మహారాజు ఎంతో నెమ్మదైంది అన్నట్టు. ఆయన ఇంటికి వచ్చి కృష్ణుని ఎత్తుకొని ఆ దగ్గరికి హత్తుకొని ఉంటాడు అన్నట్టు. ఆ పిల్లవాడు మృత్యు నుండి తిరిగి వచ్చాడా అన్నంత భావనతో నందుడు సంతోషంలో మునిగిపోతాడు. ఎందుకంటే తండ్రి ఇక్కడ ఆయన చెప్తాడు కదా, ఎవరు కృష్ణుడి యొక్క తండ్రి చెప్తాడు కదా, ఈయనకు ఆపదలు వచ్చే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్త కాపాడని నేను చెప్తాడు కదా. అట్లా అయితే అద్భుతమైన ఈ యొక్క పూతన సంహార వృత్తాంతం ఏదైతే ఉందో, ఇది వినే వ్యక్తి ఎవరైతే ఉంటారో వీళ్ళు గోవిందుని మీద అనురక్షి పొందుతాడని వీళ్ళ సుఖదేవ స్వామి తెలియజేస్తారు అన్నట్టు పరీక్ష మహారాజు. ఇకనే రోజులు గడుస్తున్నాయి. ఇకనే రోజులు గడుస్తున్నాయి అన్నట్టు. కృష్ణుడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. 3 నెలల సమయంలో ఆ బాలుడు పక్కకు ఇట్లా ఒత్తిగిల్లడం ఆరంభించింది అన్నట్టు. మొట్టమొదటిసారి ఆ బాలుడు ఈ విధంగా ఒత్తిగిల్లగానే యశోద ఇతర స్నేహితుడు కూడి ఒక ఉత్సవాన్ని సంకల్పించింది. ఆ రోజు రోహిణి నక్షత్రం అన్నట్టు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో చదువుకున్నప్పుడు వాద్యకారులు రకరకాల సంగీత వాద్యాలను మోగిస్తున్నారు అన్నట్టు. ఉత్సవం ఆరంభమైంది. ఆ కార్యం పూర్తి కాగానే కృష్ణునికి నిద్ర వస్తున్నట్టు గమనించిన యశోదమాత ఆ పిల్లవాడిని ఒక బండి కింద ఇట్లా ఏం చేస్తుంది, ఒక శయ్య ఉంటే ఆ బండి కింద ఉన్నటువంటి ఆ శయ్య పైన పడుకోబెడుతుంది అన్నట్టు. ఆ తర్వాత ఉత్సవానికి వచ్చిన బంధుమిత్రులతోటి సత్కరించడంతో ఆమె మునిగిపోతుంది అన్నట్టు. అందులో ఏం జరుగుతుంది, శ్రీకృష్ణునికి నిద్ర ఎగిరిపోతుంది, ఏడవడం మొదలు పెడుతుంది. అయితే ఆ ఏడుపు యశోద మాతకు వినిపించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు కోపంతో బండిని ఒక్కసారి తంతాడు అన్నట్టు. ఆ తోపుతో బండి తల కిందలా ఎగిరిపడింది. ఆ బండి చక్రాలన్నీ ఊడిపోతాయి, ఆ ఇరుసు విరిగిపోతుంది. బండి పైన ఉన్నటువంటి ఆ లోహ పాత్రలన్నీ చెల్లా చెదరై పడిపోతాయి. దాంతో పెద్ద శబ్దం వినిపిస్తుంది అన్నట్టు. ఆ శబ్దానికి ఆశ్చర్యపడినటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క నందాది గోవులు, గోపవంతులు వీళ్ళందరూ కూడా బయటకు తీస్తే విరిగిన బండి, చెల్లా చెదురుగా పడిన లోహ పాత్రలు, బండి కింద బాలకృష్ణుడు కనిపిస్తుంది అన్నట్టు. అంటే బండి ఏ విధంగా విరిగిపోయిందో ఎవరికి అర్థం కాలేదు. అదేమైనా రాక్షస కార్యమా లేకపోతే దుష్టగ్రహ కార్యమా అని వాళ్ళు ఆశ్చర్యపోతారు అన్నట్టు. వాళ్ళు తమను తాము చర్చించుకుంటూ ఉంటారు ఇట్లా. అయితే అక్కడ ఉన్న బాలుడు మాత్రము ముద్దు ముద్దు మాటలతో పలుకుతూ ఈ పిల్లవాడే బండిని తన్నాడు, కన్నయ్యే బండిని తన్నాడు, విరిగిపోయింది, ఇందులో సందేహమే లేదని నమ్మకంగా చెప్తారు. కానీ ఈ వ్రజవాసులు అవన్నీ పిల్లల మాటలను కొట్టుపడేస్తారు అన్నట్టు. అంటే తన పిల్లవాడికి ఏదో దుష్టగ్రహం పట్టి ఏడుస్తున్నాడని భావించినటువంటి అది యశోద మాత ఆ పిల్లవాడిని ఎత్తుకొని కన్యస్నానం చేయిస్తుంది, బ్రాహ్మణులతో వేద మంత్రాలను ఉచ్చరింపజేస్తుంది. ఆ తర్వాత బలవంతులు దృఢకాయులైన కొంతమంది గోవులు, లోహపాత్రలు మళ్ళీ చక్కగా సర్దడం జరుగుతుంది అన్నట్టు. ఆ తర్వాత దుష్టగ్రహ శాంతి కోసం బ్రాహ్మణులు హోమం చేస్తారు. శ్రీకృష్ణుడు ఈ ఔషధి జలంతో స్నానం చేపిస్తారంట కృష్ణుడికి. ఆ తర్వాత హోమ కార్యక్రమం నిర్వహించేసి బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనాలతో విందు ఏర్పాటు చేస్తారు అన్నట్టు. అప్పుడు నందుడు బ్రాహ్మణులందరికీ కూడా గోవులను దానం ఇస్తాడు. ఆ గోవులన్నీ వస్త్రాభరణ పూమాలతోటి అలంకరించబడి ఉంటాయి. పుష్కలంగా దానాలు పొందిన బ్రాహ్మణులు నిర్మల మనసుతోటి బాలకృష్ణుని జీవిస్తారు అన్నట్టు. అంటే శ్రీకృష్ణుని ఆవిర్భావం జరిగిన 1 సంవత్సర కాలం పెడుతుంది అన్నట్టు. ఎప్పటికీ ఒకరోజు యశోద ఏం చేస్తారు, యశోద మాత శ్రీకృష్ణుని ఒడిలో కూర్చుండబెట్టుకొని ప్రేమతో లాభిస్తుంది. కానీ అంతలోనే ఏం చేస్తాడు ఆ పిల్లవాడు, పర్వతం కంటే ఎక్కువ బరువెక్కుతూ ఉన్నాడు అన్నట్టు కృష్ణుడు. దాంతో ఆమె ఆ పిల్లవాడిని మొయ్యలేక పక్కన కూర్చోబెడుతుంది అన్నట్టు. భయంతో నారాయణ స్మరణ చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఆమె తన ఇంటి పనులుగా నిమగ్నరాలైపోతుంది అన్నట్టు. ఇంతలో ఏమవుతుంది, కంసుని అంతర్లైన తృణావర్తుడైన రాక్షసుడు సుడిగాలి రూపంలో అక్కడికి వచ్చి అవలీలగా ఈ బాలకృష్ణుని ఎత్తుకొని ఆకాశంలోకి వెళ్ళిపోతాడు అన్నట్టు. ప్రచండమైన సుడిగాలి రూపంలో ఆ రాక్షసుడు గోకులంలో ప్రవేశించగానే
ఆ కాంతం అంతా ధూళితో నిండిపోయి చుట్టూ ఏది కనిపించడం లేదు, చుట్టూ అంధకారం వ్యాపించిపోతుంది. భయంతో బయటకు వచ్చిన అటువంటి యశోదకు తన పుత్రుడు కనిపించలేదు కన్నయ్య. అప్పుడు ఆమె దూడను కోల్పోయిన ఆవులాగా అతి ధీరంగా విలపిస్తుంది అన్నట్టు. కన్నయ్య ఎక్కడున్నావు కన్నయ్య అని అరుస్తూ. ఇంతలో ఈ యొక్క వాయు ప్రతాపం తగ్గిపోతుంది. యశోద ఏడుపులు విని గోపికలందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అన్నట్టు. జరిగిన విషయం చెప్తున్న యశోదతో పాటు వాళ్ళు కూడా కృష్ణుని పురం కోసం ఏడవడం మొదలు పెడతారు అన్నట్టు. ఎప్పుడే దొరకట్లేదు, మరి ఇంకేం చేస్తారు వాళ్ళు. అంటే సుడిగాలి రూపంలో ఉన్న తృణావర్తుడు బాలకృష్ణుని ఆకాశంలో తీసుకొని పోగానే కొంతసేపటికి ఏమవుతుంది, ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తిరిగి బరువెక్కడం మొదలుపెట్టింది అన్నట్టు. అంటే కృష్ణుడు బరువు పెరగడంతో రాక్షసుని యొక్క వేగం తగ్గింది. వాడు తీవ్రంగా ఎగరలేకపోతున్నాడు. వాడికి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, మహాపర్వతం లాగా కనిపించింది అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లాన్ని విడిచిపెద్దామని అనుకుంటాడు. కానీ కృష్ణుడు ఆ రాక్షసు గొంతులు గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల అది ఇంకా సాధ్యం కాలేదన్నట్టు వాడికి. అప్పుడు కృష్ణుని యొక్క పట్టు నుండి విడిపించుకుందామని వాడు ఎన్నో రకాల ప్రయత్నించి కృష్ణుడు అద్భుతమైన బాలను తెలుసుకుంటాడు. గాలిలో అత్యంత ఎత్తుకు ఎగిరిపోయిన తృణావర్తుడు బాలకృష్ణుడు బరువు వల్ల కిందికి పడిపోవడం మొదలు పెట్టాడు. అయితే కృష్ణుడు పట్టు నుండి విడిపించుకోవడం వాడికి సాధ్యం కాలేదు. అంటే అసురులు యోగ సిద్ధులను ఏదో కొంతమంది మాత్రమే ప్రదర్శించగలుగుతారు, కానీ భగవంతుడు యోగేశ్వరుడు అన్నట్టు. అంటే యోగ సిద్ధులను అపూర్వమైన పద్ధతిలో ప్రదర్శిస్తాడు భగవంతుడు. శ్రీకృష్ణుడు ఆ విధంగా మహా సమాధిని ప్రదర్శించగానే, అంటే మహి సమాధిని ప్రదర్శించగానే తృణావర్తునికి భయం వేస్తుంది అన్నట్టు. వానికి గొంతే పెగలలేదుగా, కాలు చేతులు కదిలించలేకపోతున్నాడు. చూస్తుండగానే వాడి కళ్ళు ఉద్దిపోతాయి, వెంటనే ప్రాణాలను కోల్పోయి నేల మీద పడిపోతాడు సత్రీమని. అంటే ఆ రాక్షసుల అవయవాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోతాయి అన్నట్టు. కానీ శ్రీకృష్ణుడు మాత్రము ఆ రాక్షసుని శరీరంపై ఆడుకుంటూ కనిపిస్తుంది. అప్పుడు ఆ గోపికలు ఆ బాలకృష్ణుని ఎత్తుకొని తెచ్చి యశోదమ్మకి ఇవ్వడం జరుగుతున్నట్టు. అంటే ఇన్ని కృష్ణునికి ఎటువంటి అమంగళం జరగకపోవడం చూసి నంద యశోదలు గోకుల వాసులు అందరూ కూడా ఆనందిస్తారు. అంటే రాక్షసులు అపహరింపబడినా కూడా ఎలాంటి హాని జరగకుండా బాలుడు తిరిగి రావడం, వాళ్ళను ఆశ్చర్యచకితులు చేయడం జరిగింది అన్నట్టు. అదే విష్ణుతో హర్షాతిరేకాలతోటి ఈ నందాదులందరూ కూడా, అంటే వాళ్ళు పూర్వము మనం దీర్ఘకాల తపస్సులో భగవంతుని యొక్క ఆరాధనను, రహదారి నిర్మాణం వంటి ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా దానాలు తప్పకుండా చేసే ఉంటాం కదా. అందుకే ఈ మృత్యుముఖానికి వెళ్ళిన బాలుడు తిరిగి క్షేమంగా వచ్చాడు, మనం చేసిన పుణ్యఫలాల వల్లనే మనందరికి పరమానందాన్ని కలిగించాడని అంటారు అన్నట్టు వాళ్ళు. నందమహారాజు మధురలో వసుదేవుడు పలికిన మాటలనే మళ్ళీ మళ్ళీ తలుచుకొని విస్మితుడు అయిపోతాడు. ఎందుకు, ఇంకా నీకు ఏదో ఆపదలు రాబోతున్నాయి అని చెప్తాడు అన్నట్టు. ఈ విధంగా సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజు కృష్ణ లీలను ఒక్కొక్కదాన్ని వర్ణిస్తూ పరమానందాన్ని ఇస్తున్నాడు అన్నట్టు. ఆ తర్వాత ఇంకేం చెప్పిండు, జీవులందరూ కూడా తన అంశలే కనుక వాళ్ళని ఉద్ధరించడానికి భగవంతుడు తర్వాత యోచిస్తాడు, ఆలోచిస్తాడు అన్నట్టు. అయితే ఆ జీవోద్ధార కార్యక్రమం జీవుల నైజాన్ని బట్టి మారుతూ ఉంటది అన్నట్టు. జీవులను ఉద్ధరించాలంటే ఆ కార్యక్రమం వాళ్ళ నైజం, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళు భక్తి పరలా లేకపోతే తమ రజ గుణాలలో ఉండేవాళ్ళ అనే ఇవన్నీ కూడా ఆలోచించి యోచిస్తాడు అన్నట్టు భగవంతుడు. అయితే ఈ జీవోద్ధర కార్యక్రమం భగవంతుడు శరణాగత జీవులను అనుగ్రహం ద్వారా, అసూయగ్రస్త జీవులను నిగ్రహం ద్వారా ఉద్ధరిస్తారు. శరణాగత జీవులలో మహోన్నతులే భగవత్ ప్రతినిధులుగా ప్రవర్తించి బద్ధ జీవులను భగవంతుని కరుణాచిత్ర ఛాయలోకి తీసుకొని రావాలని ప్రయత్నిస్తారు అన్నట్టు. ఈ విధంగా వాళ్ళు చేసే పరోపకారం ఏదైతే ఉందో జనహిత కార్యం అంటారు. జనార్దనునికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి కార్యాన్ని చేసే మహాత్ముడు భగవంతుని చేత గుర్తించబడతాడు అన్నట్టు. నిజానికి ఆ మహనీయుని వంటి వ్యక్తి తనకు అత్యంత ప్రియతముడైన వ్యక్తి అని గీతాచార్యుడు పలుకుతాడు గీతలో. అంటే స్వార్థరహితులుగా ఉండే మహాత్ములు భగవంతుని యొక్క లీలలను సర్వత్రా కీర్తిస్తూ జనులను భవతాపం నుండి, జనులందరినీ కూడా ఈ యొక్క భవతాపం నుండి ఊరటను విముక్తిని కలుగుతారు అన్నట్టు. అంటే జీవుడు భోగార్థమే భౌతిక జగత్తుకు వస్తాడు,
భోగాలు అనుభవించడానికి. ఇక మరి గృహమేధులు అమిత భోగానస్తులై ఉంటారు మరి. కాబట్టి వాళ్ళ పరిస్థితి మరీ ప్రమాదకరంగా ఉంటది అన్నట్టు. అందుకే మహాత్ములు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి దివ్య బోధన చేసి జ్ఞానోపదేశం చేస్తూ ఉంటారు అన్నట్టు. శరణాగత జీవులను ఉద్ధరించే కార్యంలో భగవంతుడు అనేకమైన లీలలు చేస్తాడు. భగవంతుడు ఒకసారి తన లీల చూశాడంటే ఇది కలకాలం భక్త సమూహానికి ప్రేరణగా మిగిలిపోతుంది అన్నట్టు. ఆ లీలా వర్ణనమే వాళ్ళు చేస్తూ దివ్యానందాన్ని వాళ్ళు అనుభవిస్తారు ఆ యొక్క మహాత్ములందరూ కూడా. ఇంకా ఈ మహాత్ములు ఈ లీలలను అన్నిటి కూడా సర్వత్రా వర్ణిస్తూ జీవులను ఉద్ధరిస్తూ ఉంటారు. అలాంటి మహాత్మైన గర్గముని గోకులానికి రావడంతో భాగవత కథ ఆరంభమవుతుంది అన్నట్టు. ఈ వర్ణనము మనకు అర్థం చేసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. యదువంశ పురోహితుడు, తపోనిష్ట గరిష్ఠుడు అన్నట్టు అయినటువంటి గర్గముని వసుదేవుని చేత పంపబడి గోకులానికి వస్తాడు. గర్గముని అంతటి మహనీయుడే వాళ్ళ ఇంటికి రావడంతో నంద మహారాజు పరమానంద భరితుడు అయిపోయి ఆయనను గౌరవ మర్యాదలతో ఆహ్వానిస్తాడు అన్నట్టు. శ్రీకాశీలను చేసి వినయపూర్వకమైన మాటలతో క్షేమ సమాచారాలు అడుగుతాడు. అప్పుడు ఆయన చేయవలసిన కార్యం ఏమిటో చెప్పమని అర్థిస్తాడు అన్నట్టు నంద మహారాజు. అంతేకాకుండా మహాత్ములు ఊరకనే రారు. వారి ఆగమనం వాళ్ళు రావడంలో అంటే ఆగమనంలో ఏదో మహత్ప్రయోజనమే ఉంటది. అందుకే సాధువులు గురువులు వచ్చినప్పుడు సామాన్యమైన కబుర్లతో కాలం గడిపేయద్దు. మనం ఎప్పుడైనా గురువులను కానీ సాధువులను కలిసినప్పుడు దివ్య పదార్థాన్ని పొందాలి, వాళ్ళ నుండి జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంటే పూర్ణ ఆధ్యాత్మిక లాభాన్ని పొందాలి మనం సాధ్యమైనంత వరకు వాళ్ళ నుండి. అందుకే నంద మహారాజు కూడా తన పుత్రులకు ఏం చేస్తాడు, నామకరణ సంస్కారం చేయమని ఆయనను అడుగుతాడు అన్నాడు. అంటే అది చెప్తాడు, నేను యదువంశ పురోహితుని, నందపుత్రులకు బహిరంగంగా నామకరణోత్సవం చేస్తే కంసుడు వారిని దేవకి వసుదేవుల పుత్రులుగా భావించే అవకాశం ఉన్నదని, కాబట్టి నేను రహస్యంగా గోష్ఠంలో ఆ కార్యం చేద్దామని గర్గముని చెప్తాడు అన్నట్టు. ఆ సలహా గర్గముని ఇవ్వడంతో నంద మహారాజు దానికి ఒప్పుకుంటాడు. అప్పుడు అందరు కలిసి కూడా ఏకాంత ప్రదేశం అయినట్టు గోష్ఠంలోకి ప్రవేశించారు అన్నట్టు. అంటే ఈ రోహిణి పుత్రుడు ఆయన యొక్క దివ్య గుణాల చేత బంధుమిత్రులకు పరమానందాన్ని కలిగిస్తాడు. కాబట్టి రాముడని పెడుతున్నాను అని చెప్తాడు. ఎందుకంటే అధికమైన శారీరక బల సంపాదనై ఉంటాడు అన్నట్టు. కాబట్టి బలదేవుడని కూడా ఈ పిల్లవాడు తెలియబడతాడని చెప్తాడు. అంటే ఇరువంశాలను కలిపినందుకు సంకర్షణుడు అనేది ఈ బాలునికి ఇంకో పేరు అని రోహిణి పుత్రునికి నామకరణం చేసి గర్గం చెప్తాడు అన్నట్టు. అంటే నీ పుత్రుడైన శ్రీకృష్ణుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు. తెలుపు, ఎరుపు, పసుపు వర్ణాలలో ఆయన ఆయా యుగాల్లో అవతరించే అతడు ఇప్పుడు కృష్ణవర్ణంలో అవతరించినాడు. పండితులను వాసుదేవుడు అని పిలుస్తారు. ఇతనికి గుణకర్మలను అనుసరించి ఎన్నో దివ్యమైన నామాలు ఉన్నాయి. గోకులం ముందు గోవులను దివ్యానందం కలిగించే రీతికి ఇతను వర్తిస్తాడు. ఇతని వల్ల మీరు సమస్త కష్టాలను దాటుతారు. అన్ని విధాలుగా ఇతడు నారాయణతో సమానుడు. కాబట్టి ఇతను జాగ్రత్తగా పెంచవలసింది అని గర్గముని శ్రీకృష్ణుని నామకరణోత్సవ సమయంలో చెప్తాడు. ఆ విధంగా కృష్ణ బలరాములతో నామకరణోత్సవం చేసి గర్గముని వెళ్ళిపోతాడు. నంద మహారాజు తనను తాను పరమ భాగ్యశాలిగా భావించి ఎంతో ఆనందపడతాడు అన్నట్టు. ఎందుకంటే అంతటి గర్గమునే వచ్చి నా పుత్రులకు నామకరణం చేసి వెళ్ళారు కదా. అంటే కొద్ది సమయంలోనే బలరామకృష్ణుడు త్రాకడం మొదలు పెడతారు అన్నట్టు. మట్టి, బురద, ఆవుపేడ, ఆవుమూత్రం దేని లెక్క చేయకుండా వాళ్ళు స్వేచ్ఛగా నందుని ప్రాంగణంలో త్రాకడం మొదలు పెడతారు. గోపికలు కాలు గజ్జలతో గల్లుమంటూ నడుస్తున్నప్పుడు ఆ మనోహరమైన రోజుకి ఆకర్షించే వాళ్ళు వారు వెనుకనే వేగంగా పాకెటోళ్ళు అన్నట్టు. కానీ ఏమైతే ఆ అటువలందరూ కూడా ఆగి వెనక్కి తిరిగి వాళ్ళు ఈ కృష్ణ బలరాముల తల్లులు కారని తెలుసుకొని భయంతో యశోద రోజుల దగ్గరికి వచ్చేసేవాళ్ళు అన్నట్టు వాళ్ళు. అంటే పిల్లలిద్దరు కూడా అంత స్వేచ్ఛగా ప్రాంగణంలో తిరగడం చూసి తల్లులు భీతి చెందటం అన్నట్టు. అంటే కొమ్ములు కలిగినటువంటి ఆవులు, కోతులు, అగ్ని వంటి వాటి వలన వాళ్ళకి ఏమన్నా ప్రమాదం కలుగుతుందని వాళ్ళు భయపడేవాళ్ళు అన్నట్టు. మరికొంత సమయంలోనే బలరామకృష్ణులు
నడకలు ప్రారంభించడం జరుగుతున్నట్టు. ఇక వాళ్ళ తీర్థ విహారానికి అడ్డే లేకుండా పోతుంది అన్నట్టు. అంటే వాళ్ళకి ఇక క్రీడలతో గోకులం అంతా పులకలించిపోయింది అన్నట్టు. అట్లా అంటే ఇక్కడ చిన్న బలరామకృష్ణుడు మిత్రులతో కూడా పొరుగుళ్ళలో వెన్న పాలు దొంగలించడం మొదలు పెట్టారు. అది ఎట్లా చూస్తారనేది మనం చెప్తాను. చోరలీలలో భగవంతుడు గోకులవాసులు ఎంతో ఆనందించారు అన్నట్టు ఈ చోరలీలతో. కానీ పైకి మాత్రం కోపం నటిస్తూ వచ్చి యశోదమ్మకు ఫిర్యాదు చేసుకోవాలన్నట్టు వీళ్ళు. అంటే వాళ్ళు ఫిర్యాదు చేసే సమయంలో భయభీతమైన కళ్ళతోటి తల్లి కొంగు పట్టుకొని అక్కడే నిలబడే చిన్న కృష్ణ చూడడం వాళ్ళకి ఆనందంగా ఉండేది అన్నట్టు. అంటే ఆ వినోదానికి యశోద హాయిగా నవ్వుకునేది. ఒకరోజు కృష్ణుడు బలరాములతో కలిసి బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడు. అంతవల్ల బలరాముడు ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అమ్మ చిన్నకృష్ణుడు మట్టి తిన్నాడమ్మా అంటూ ఆవిడగా యశోద కంగారు పడుతున్నట్టు. అట్లా అంటే ఇంతలో ఆ పిల్లవాడు కాస్త ఏం చేస్తాడంటే దండించాల్సిందని ఆయన అనుకొని ఆడావుడిగా చెప్తాడు అన్నట్టు. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి కృష్ణుని పట్టుకొని విషయం ఏంటిదని అడుగుతుంది. అందరూ తనపై చాడలు చెప్తున్నారు అని కృష్ణుడు బుకాయిస్తాడు. కావాలంటే నా నోట్లో చూడమని సవాల్ చేస్తాడు అన్నట్టు. చూడమ్మా చూడ నా నోట్ ఏం లేదని. సరే నోట్ తెలిసి చూపించమంటాడు. కానీ యశోద అట్లనే కళ్ళు తెరిచి చూస్తుంటే సామాన్య బాలంలాగానే శ్రీకృష్ణుడు నోటు తెరిచి చూపిస్తాడు. ఆ చిన్న నోట్లో చూడగానే యశోద ఆశ్చర్యపోతుంది. అందులో సమస్త జగత్తు, స్థావర జంగమాలు, పర్వతాలు, సముద్రాలు, అంతరిక్షం ఒకటేంటి సమస్తం ఆమెకు కనిపిస్తాయి అన్నట్టు. అసలు అది కళా లేకపోతే దైవం ఆయన అంటూ యశోద చకితురాలు అయిపోతుంది అన్నట్టు. ఆమెలో కొంత తాత్విక ధోరణం మొదలవుతుంది. అది గమనించిన కృష్ణుడు మళ్ళీ తన యోగమాయన ఆమెపై ఆవహింపజేస్తాడు అన్నట్టు. దాంతో ఆమె తిరిగి పుత్రవాత్సల్యాన్ని పొంది కృష్ణుడిని ఆమె ఊళ్ళోకి తీసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు జరిగిందంతా మర్చిపోతాను, జరిగిందో జరిగిపోయిందిలే, హాయిగా నా కన్నయ్యతో ఆడుకుంటానని ఆమె మనసులో అనుకుంటాం అన్నట్టు. అంటే నందయశోదలో అంతటి పారవర్ష ప్రేమను పొందడానికి ఎలాంటి పుణ్యం చేశారా అని పరీక్షిత్ మహారాజు ఆశ్చర్యపోతారు అన్నట్టు. అంటే వసుశ్రేష్ఠుడైనటువంటి ద్రోణుడు, అతని భార్య అయినటువంటి ధర కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొందారు అన్నట్టు. వాళ్ళే వ్రజపురంలో నంద యశోదలుగా జన్మించి అవిచ్ఛిన్నము దృఢమైన వాత్సల్య భక్తిని పొందారు అన్నట్టు. అంటే గత జన్మలో వీళ్ళు ఎవరన్నట్టు ద్రోణుడు, అతని భార్య ధర, ఇప్పుడు నంద యశోదలుగా జన్మించారు అన్నట్టు. అది ఒకరోజు యశోద స్వయంగా పెరుగుతున్నదానికి ఉపక్రమిస్తుంది. ఆ సమయంలో గృహ పరివాతిక పరిచారకులందరూ కూడా వేరే వేరే పనులలో నిమగ్నమై ఉండడం చూసి ఆమె ఆ కార్యానికి పూనుకుంటుంది. ఆ సమయంలో ఆమె తన చిన్న కృష్ణుడి లీలలను గీతాల రూపంలో పాడడం మొదలుపెట్టారు అన్నట్టు. ఆ కార్యంలో ఆమె ఆ దివ్య ఆనందాన్ని అనుభవించసాగింది అన్నట్టు. ఆ సమయంలో అట్లా చిన్న కృష్ణుడి యొక్క లీలలు పాడుకుంటూ. ఈ సంఘటన సరిగ్గా ఎప్పుడు జరిగింది? దీపావళి రోజు జరిగిందని మన ఆచార్యులు తెలియజేశారు అన్నట్టు. ఎవరైనా సరే 24 గంటలు కృష్ణ స్మరణలోనే, కృష్ణ భావంలోనే ఉండాలనుకుంటే ఈ అభ్యాసం చేయాలి. నిరంతర కృష్ణని లీలా స్మరణం మనల్ని ఏం చేస్తుంది? కృష్ణగత చిత్తులుగా చేస్తుంది అన్నట్టు. పెరుగు తిరుగుతున్న ఆమె తరకంకణాలు శ్రావ్యమైన గను చేస్తున్నాయి. ఆమె పెట్టుకున్న కుండలాలు నెమ్మదిగా ఊగుతున్నాయి. ఆమె నొసట తిరుచమంటలు కనిపిస్తున్నాయి. పుత్రపినవత ఆమె వక్షస్థలం తడిచిపోయి ఉన్నది అన్నట్టు. సరిగ్గా ఆ సమయంలోనే బాలకృష్ణుడు తల్లి తన్నస్నానం చేయడం కోరి ఆమె దగ్గరికి వస్తాడు. అప్పటికప్పుడే పాలు తాగించాలని కవ్వాన్ని తిరిగిచ్చే కవ్వాన్ని ఆఫ్ చేస్తాడు అన్నట్టు గట్టిగా. ఇక యశోదకు ఆ పిల్లవాడి కోరిక ఏంటో అర్థమైపోయింది. ఆకలి అవుతుంది కావచ్చు కన్నయ్యకు అని వెంటనే ఆ చిలకడం ఆఫ్ చేసి కన్నయ్యను ఎత్తుకొని పాలు తాగించడం మొదలు పెట్టదు. ఇంతలోనే ఆమెకు ఏమవుతుంది? వంటింట్లో పొయ్యి మీద పాలు పొంగడము కనిపిస్తుంది. పాలు తాగుతున్న కృష్ణుని పక్కకు దింపి ఇంట్లోకి పరిగెళ్తుంది అన్నట్టు. పరుగున
మంచి ఆకలి మీద పాలు తాగుతుంటే కన్యాన్ని బయటికి తీసేసి ఈయన పక్కకు నిలబెట్టి పరిగెత్తేసరికి కృష్ణుడికి ఏమవుతుంది? కోపం వస్తుంది. ఇక కోపం వచ్చి పాలు తాగుతున్నప్పుడు మధ్యలోనే ఆపించిన ఆ తల్లి ఎవరైతే ఉన్నారో అది వేరే పని మీద వెళ్ళిపోవడం ఆయన కోపం వచ్చి పక్కనే ఉన్న ఒక రాయిని తీసుకొని కుండను బద్దలు కొడుతుంది. పక్క గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న వెన్న ఏదైతే ఉంటుందో ఆ వెన్నను తినడం మొదలు పెడుతుంది. పొయ్యి మీద ఉన్న వేడి పాలను కిందకు దించి యశోద మాత ఏం చేస్తుంది? మరుక్షణంలో తిరిగి వస్తుంది. కానీ అక్కడ ఆమె వచ్చేసరికి కృష్ణుడు అక్కడ లేడు. పైగా కుండ పగిలిపోయింది. జరిగింది ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. కానీ అంతలోనే ఆమె పరిస్థితి కూడా అర్థమైపోతుంది అన్నట్టు. కుండను పగలు కొట్టేసి కన్నయ్య అని ఆమె నిర్ణయించుకుంటుంది. కుండను పగలు కొట్టి మరి ఎక్కడికి పోయిండు కన్నయ్య చూద్దామని ఆమె వెతకడం మొదలుపెట్టింది. ఒక చోట కృష్ణుడు ఒక కొయ్య రోలుపై కూర్చుండి వెన్నను కోతులకు స్వేచ్ఛగా పంచడం కనిపిస్తుంది అన్నట్టు. తల్లిని చూడగానే కృష్ణుడు చెంగున దూసి పరుగు తీస్తాడు. కన్నయ్య దండించాల్సిందేనని ఈమె నిర్ణయించుకొని యశోద చేతిలో బెత్తంతో అతను వెంట పడుతుంది కర్రతోటి. ఇక పరుగులే పరుగులు అన్నట్టు వీళ్ళకి. కన్నయ్య ముందు యశోదమ్మ వెనుక, కన్నయ్య ముందు యశోదమ్మ వెనుక. వాళ్ళ పరుగులు ఈ గోకుల వాసులకు భలే వినోదాన్ని కలిగిస్తుంది అనుకోవాలి మనం అయితే. అంటే తల్లి బాగా ఆల్చిపోయిందని అర్థం చేసుకున్న తర్వాత కృష్ణుడు ఆమెకు చెప్తాడు. అంటే భయం నటిస్తూ ఏడవడం మొదలు పెడతాడు. ఆ ఏడుపుకు కంటి కాటుకు ఎట్లా ఉంది? చెరిగిపోయి చెక్కిళ్ళపై అలుముకొని ఉంటది అన్నట్టు. అంటే దాంతో పాటు కృష్ణయ్య కూడా ఆయన చిన్న చేతులతో ఆ కాళ్ళు నలిసిపోతాగుతూ ఉంటాడు. ఒక మంత కాటుకు అంటించుకుంటాడు అన్నట్టు. అది చూసిన యశోద ఏం చేస్తుంది? తన పిల్లవాడు బెత్తాన్ని చూసి భయపడుతున్నాడు అని భావించేసి వెంటనే దాన్ని దూరంగా పడేస్తుంది. కానీ నువ్వు అల్లరి చేయకుండా ఉండేందుకు ఇప్పుడు ఈ రోజు కట్టేస్తాను, ఈ రోజుకు నేను స్నేహితులతో నీ స్నేహితులతోటి ఆడుకోవడం నీకు ఇప్పుడు వీలు కాదు అని పలికి ఆమె ఏం చేస్తుంది? ఆ బాలకృష్ణుని ఒక రోజు కట్టేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆద్యంతంలో అంతర్భాష్యాలు ముందు వెనుక లేనట్టు వాడు, అంటే సర్వవ్యాస అయిన వాడు ఆయన దేవదేవుడిని ఆమె వాత్సల్య ప్రేమతోటి రోటికి కట్టేసే ప్రయత్నం చేస్తుంది అన్నట్టు. అయితే ఆమె తెచ్చిన ప్రతి తాడు కూడా ముడివేయడానికి 2 అంగుళాలు తక్కువ పడ్డాయి అన్నట్టు. ఆమె వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఇంకొక తాడు తెచ్చేది, జత చేసి మళ్ళీ ప్రయత్నించింది. అయినా కూడా అది 2 అంగుళాలు తగ్గేది అన్నట్టు. సరిపోయేది కాదు అసలు కృష్ణుడు పట్టడానికి. 2 అంగుళాలు తక్కువ పడేసరికి మళ్ళీ ఆమె లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకో తాడు పట్టుకొచ్చేది. అయినా సరే పరిస్థితి మారలేదు. ఎన్నోసార్లు ఆమె ప్రయత్నించింది. యశోద పడుతున్న పాటలు అందరికీ వినోదాన్ని కలిగిస్తాయి. ఎట్లా? ఈమె కట్టేస్తుందట, కట్టేయని ఆయన ఎంతవరకు కంట్రోల్ చేస్తూ చూద్దాము. అయిన తర్వాత ఈమె పడుతున్న అవస్థను చూసి ఆ గోపికలందరూ పక్క నుండి నవ్వుకుంటున్నారు. ఆ వాళ్ళ పిల్లవాడిని కట్టేయడానికి ఇంత అవస్థ పడుతుంది ఈమె, ఈ తాళ్ళు సరిపోతలేవు, మరి ఎటుపోతున్నాయి ఈ తాళ్ళు అనేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. కానీ ఇన్ని రోజులు చిక్కిండు కృష్ణయ్యకి, ఇన్ని రోజులు దండన విధిస్తుంది ఆ తల్లి అనేది ఆనందపడుతున్నారు వీళ్ళు. ఎందుకు? వాళ్ళ కుండలన్నీ పగలగెడుతున్నారు. ఒక ఇంట్లోకి పోతున్నామో వాళ్ళ ఇంట్లో నెయ్యి లేదు, అప్పుడు వెన్న ఉన్నదనుకో, వెన్న మొత్తం తింటున్నారు. వెన్న మొత్తం తిని ఆటిని తింటుంటూ ఎదురైతే చేపిస్తున్నారు. కోతులు వచ్చి ఇంట్లో వచ్చి అది తినుకుంటూ ఇంత కింద రుద్దుకుంటూ మొత్తం ఇల్లు అంతా అనిపిస్తున్నాయి ఆ వెన్నతోటి. ఇంకొక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అసలు నెయ్యే తీయలేదు, ఏమి లేదు. అప్పుడు ఆ కోపం వచ్చేసి కృష్ణుడికి ఆ ఇంట్లో ఉన్న గోపికకు జడ ఉంటది కదా, ఈ జడ పొడుగు జడను మంచానికి ముడేసి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇక ఈ రకంగా ఇన్ని లీలలన్నీ చేస్తూ ఉంటాడు అన్నట్టు. అయితే ఎన్ని చేసినా సరే కృష్ణుడిని యశోదమాత బంధించలేకపోయింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కన్నయ్యను బంధించడానికి తాను చేసే ప్రయత్నాలు ఫలించకపోయినా, తనకు శ్రమ కలుగుతున్నా యశోద కూడా నవ్వుతూనే ఉంది ఇక్కడ. అంటే అందరికీ ఆ కృష్ణుని ఇలా గొప్ప వినోదభరితంగా అయిందన్నట్టు. అందరూ విస్మయంతో అట్లా చూస్తుండిపోయారు. తల్లి పడుతున్న శ్రమను గుర్తించి బాలకృష్ణుడు ఏం చేస్తాడు? చివరికి తనకు తానే బందీ అయిపోతాడు అన్నట్టు ఆ ప్రేమకు. ఆ విధంగా శ్రీకృష్ణుడు దామోదరంగా ప్రసిద్ధి చెందాడు అప్పటి నుండి. దామ అంటే తాడు, ఆ తాడుతో ఉదరం కట్టివేయబడిన వాడే అతను దామోదరుడు అయ్యాడన్న. అంటే ఈ లీల శ్రీకృష్ణుని భక్తి వశత్వాన్ని సూచిస్తుంది అన్నట్టు. ఆ విధంగా కృష్ణుని రోటికి కట్టివేయబడిన యశోద ఇంట్లోకి వెళ్ళి పోతాడు అన్నట్టు. ఇట్లా అంటే గోకులవాసులందరూ కూడా
వాళ్ళ పనుల కోసం ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఒకరిద్దరు చిన్న పిల్లలు అక్కడ కృష్ణుడితో పాటు ఉంటారు అన్నట్టు. అప్పుడు రోడ్డుకి కట్టి వేయబడిన కృష్ణుని దృష్టి 2 అర్జున వృక్షాలంగా పడుతుంది అన్నట్టు తెల్లమద్ది చెట్టు పైన. అయితే అవి ఎంతో కాలంగా నంద మహారాజు గృహ ప్రాంగణంలోనే ఉన్నాయన్నట్టు. నిజానికి ఆ వృక్షాలు శాపగ్రస్తులైన కుబేరుని తనయులు. ఎన్నో యుగాలుగా వాళ్ళు అక్కడ వృక్షాల రూపంలో ఉన్నారు అన్నట్టు. ఒకసారి కుబేరు తనయులు ఏం చేస్తారు, కైలాసగిరి ఉద్యానవనంలో శ్రీకరణ సమేతులైపోయి విహరిస్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళు రుద్రార్చనలు కాబట్టి, అంటే రుద్రుణ్ణి అనుసరించే వాళ్ళు కాబట్టి వాళ్ళకు అనుమతి ఉంటుంది అన్నట్టు. అయితే వాళ్ళు మద్యం సేవించేసి ఆ మత్తులో శరీరంపై వస్త్రాలు లేకుండా జల క్రీడలు ఆడుతూ ఉంటారు అన్నట్టు. చుట్టూ వనితాగణం కూడా అట్లనే వివస్త్రలై వాళ్ళతో క్రీడిస్తున్నారు అన్నట్టు. ఆ సమయంలో నారదముని ఆ ప్రాంతంలో ప్రవేశించడం జరుగుతుంది. ఆయన చూడగానే వనితలందరూ సిగ్గుపడి శాపభయంతో వస్త్రాలు ధరిస్తారు. కానీ కుబేరతనయులు నిర్లజ్జగా నగ్నంగానే ఉండిపోతారు అన్నట్టు. నారదముని వాళ్ళు నిర్లక్ష్యపరుస్తారు, అగౌరవపరుస్తారు అన్నట్టు. ఈ ముని వస్త్రహీనులు, ఐశ్వర్య మత్తులు అయినటువంటి వాళ్ళ కుబేరతనయుల మీద విశేష అనుగ్రహాన్ని చూపించడానికి నారదముని ఒక విధమైన శాపాన్ని ఇస్తాడు అన్నట్టు. విశేష అనుగ్రహాన్ని. అందుకనే వైష్ణవుడి యొక్క కోపం కూడా బద్ధ జీవులను ఉద్ధరించడానికి ఉపయోగపడుతుంది. వైష్ణవుల యొక్క కోపం కూడా అలాగే నారదుడు పరమ వైష్ణవుడు. ఈతని కోపం కూడా ఆ యొక్క నలకుబేర్ల వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నట్టు. నలకూబర్లకు అట్లా. ఇక్కడ సౌందర్యము, ఉన్నత కుల జన్మము, విద్య అనేది మనిషిని బుద్ధిని భ్రమింపజేస్తాయి అన్నట్టు. విద్యాహీనుడు ధనగర్వితుడై ఆయన యొక్క సంపత్తిని మధుర మగువల జూదాలపై వినియోగిస్తాడు అన్నట్టు విద్యాహీనుడు. అలా వీళ్ళిద్దరు మధువు తాగి ఇంద్రియ నిగ్రహులు అయిపోతారు అన్నట్టు. అంటే కామిని జనాసక్తులు అయిపోతారు. వీళ్ళ గర్వాన్ని నేను పోగొడతాను అని భావించి నారదుడు ఏం చేస్తాడు, చెట్ల రూపాన్ని పొందండి అని వాళ్ళను చెప్పిస్తాడు. కానీ ముక్తి పర్యంతం వాళ్ళకు తమ పూర్వ పాప స్మృతి ఉంటుందని తెలియజేస్తారు అన్నట్టు. అంటే 100 దివ్య సంవత్సరాల తర్వాత వాళ్ళకి వాసుదేవుని దర్శనం జరుగుతుంది. నారదుని అనుగ్రహం చూపిస్తాడు అన్నట్టు. అట్లా ఆ విధంగా కుబేరతనయులైన నలకూబర మణిద్రువులు ఎంత అర్జున వృక్షాలుగా మారిపోతున్నారు. అంటే నారదముని వాక్యాన్ని నిజం చేయడానికి బాలకృష్ణ ఏం చేస్తాడు, నెమ్మదిగా అర్జున వృక్ష గంట దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆయన వెంట ఏం చేస్తాడు, రోడ్లు కూడా దొరుకుంటూ వెళ్తాడు అన్నట్టు. చెట్టు దగ్గరికి వెళ్ళిన కన్నయ్య ఏం చేస్తాడు, చెట్ల మధ్యగా వెళ్తాడు. కానీ అతను వెంటనే దొర్లుతూ ఈ యొక్క వెళ్తున్న రోలు ఏమైతుంది, 2 చెట్లకు అడ్డాగా చెప్పుకుంటాం అన్నట్టు. అప్పుడు కన్నయ్య బలంగా ఆ తాడును లాగుతాడు. ఆ విధంగా రోలు బలంగా లాగేసరికి 2 వృక్షాలు పెద్ద శబ్దం చేస్తూ నేలకూడతాయి అన్నట్టు. అంటే ప్రచండమైన శబ్దంతో ఆ వృక్షాలు నేలకూలగానే ఏమవుతుంది, 2 సిద్ధ పురుషులు వాటి నుండి బయటకు వస్తారు. వాళ్ళు తమ సౌందర్య ప్రభల చేత సమస్త దిక్కులను ప్రకాశింపజేస్తున్నారు అన్నమాట. ఆ దివ్య రూపదాన్ని వెంటనే చేతులు జోడించి రోటికి కట్టబడి ఉన్నటువంటి బాలకృష్ణుడికి నమస్కరిస్తారు. భక్తి ప్రపత్తులతోటి స్థుతి చేయడం ఆరంభిస్తారు. ఏమని, నమనీశ్వరం సచ్చిదానంద రూపం లకుండలం గోకులేవగమా. ఈ యొక్క దామోదరాష్టకాన్ని చేసుకుంటూ వాళ్ళు ఉద్ధరించబడతారు అన్నట్టు. అంటే కృష్ణ, నీ యొక్క యోగ ప్రభావం అసంఖ్యమైనది, నీవు పరమ పురుషుడివి, ఆది పురుషుడివి, ఈ జగత్తు నీ రూపమే అని బ్రాహ్మణులు తెలుసుకొని ఉన్నారు. ఓ పరమ కళ్యాణుడా, ఓ మంగళగతుడా, నీకు మా వందనాలు. ఓ యదువంశుడా, నువ్వు యదుపతి వాసుదేవ పరమశాంతుడా, నీ పాద పద్మాలకు మేము నమస్కరిస్తున్నాము. మేము మా స్వగృహానికి వెళ్లే ముందు
వెళ్ళేందుకు అనుజ్ఞ ఇవ్వవలసింది. నారదముని అనుగ్రహం చేతనే కరుణ చేతనే నిన్ను ముఖాముఖి చూడగలిగాం తండ్రి. ఇకపై మా వాక్కులు నీ లీలలు వర్ణించడంలోనూ, మా చెవులు నీ మహిమలు వినడంలోనూ, మా హస్తపాదాలు నీకు ప్రియమైన కర్మలు చేయడంలోనూ, మనసును సర్వదా నీ యొక్క పాద స్మరణంలోనూ నెలకొనేటట్లు చేయవలసిందని ప్రార్థిస్తారు అన్నట్టు. జగత్తులో ఉన్నటువంటి సమస్తం కూడా నీ రూపాలే కనుక వాటి ప్రణమిల్లడం చోట్లోనూ మా యొక్క చక్షువులు నీకు అభిన్నులైన వైష్ణవులను చూచుటలోను నెలకొనుగాక అని చేరుకుంటారు అన్నట్టు వాళ్ళు. అంటే అప్పుడు కృష్ణుడు వాళ్ళకు ఏదైతే కాన్స్టిట్యూషన్ లో ఆ వరాన్ని ఇచ్చి స్వగృహానికి వెళ్ళేందుకు అనుమతిని కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు నలకూబర మణిగ్రీవులో శ్రీకృష్ణునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోతారు. యమనార్జున వృక్షాలు నేలకూలినప్పుడు భీకరమైన శబ్దం కలిగింది కదా, ఏదైనా తిరుగు పడిందేమని భయంతో నందాది గోవులు ఇంటి పెరట్లోకి పరుగు తీస్తాయన్నట్టు. అక్కడ 2 వృక్షాలు నేలకూలి ఉండడం, వాటి పక్కనే రోలుకు కట్టివేయబడిన శ్రీకృష్ణుని మీద పడి ఉంటే నుగ్గు నుగ్గయ్యేవాడు కదా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నట్టు. అంతా భగవంతుని దయాన్ని ప్రశాంతం చెందడం జరుగుతున్నట్టు. అంటే ఉన్న గోపబాలు ఈ యొక్క నందాది గోపులతో ముద్దు మాటలతో ఈ చెట్లను కూర్చొని తీసుకుంటే రోడ్లను తమ కన్నయ్య 2 చెట్ల నుండి మధ్యగా లాగినప్పుడు అదేమైతే ఆ చెట్లకు అడ్డంగా పడింది అన్నట్టు. దాన్ని కృష్ణయ్య గట్టిగా లాగడంతో అంతే ఇక ఆ చెట్లు కూలిపోతాయి. వాటిలో నుండి దివ్య పురుషులు రావడం ఇదంతా మేము చూసామని పలుకుతారు అన్నట్టు ఆ పిల్లలు గోపులతో. శ్రీకృష్ణుడు మాత్రం అంత పెద్ద వృక్షాలను కూల్చాడనే మాట నందాది గోపులు నమ్మలేకపోయింది అన్నట్టు. అందుకే బాలర మాటలు వాళ్ళు పట్టించుకోలేదు. ఈ కృష్ణుడు నారాయణునితో సమానం చెప్పబడింది కాబట్టి ఈ కార్యాన్ని చేయడంలో ఆశ్చర్యపడినట్లు లేదు అని కొందరు అనుకుంటారు. అప్పుడు నందుడు తన కన్నయ్య రోడ్డుకి కట్టబడి ఉండడం చూసి నవ్వుతూ వెళ్ళి అతన్ని బంధం నుండి విరిగించి ప్రేమతో ఎత్తుకుంటాడు. తనను ఇక ప్రేమతోటి నిమురుతాడు అన్నట్టు. గోకుల వాసుల్లో ఆనందం ఎంతో వెళ్ళి విడిచింది అన్నట్టు. కృష్ణ మాత్రం ఆ తర్వాత మనకు ఈ యొక్క సుఖదేవ మహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తుంటాడు భగవంతుడి లీలల కోసం. ఇందులో ఈ భగవంతుడి యొక్క ఎన్న శౌర్య లీలలు కూడా తెలియజేస్తాడు అన్నట్టు. అంటే భగవంతుడి యొక్క బాల్య లీలన్నీ కూడా వినిపిస్తున్నాడు పరీక్షిత్ మహారాజుకు. అంటే శ్రీకృష్ణుడు మోకాళ్ళ మీద పాకుతున్నాడు కదా, ఇంట్లోనే వెన్నతనం ప్రారంభించాడు. వెన్న దొంగతనం, ముద్దు మాటలు చెప్తున్నాడు. ఒకరోజు దొంగతనంగా కొండలో ఏం చేస్తాడు, ఇట్లా వెన్న తీసుకొని తింటూ ఉంటే పక్కన రత్న స్తంభం కనబడుతుంది అన్నట్టు. ఆ స్తంభంలో తన నీడ చిత్రం లాగా ఇట్లా అద్దం లాగా కనిపిస్తూ చూస్తుంటాడు. ఆ ప్రతిబింబము కృష్ణుడు నవ్వుతుంది, కోపగించుకుంటుంది. తను ఏం చేస్తుంటే ప్రతిబింబం అదే చేస్తుంది. ఆ ప్రతిబింబం ఇంతలో అక్కడకు కన్నయ్య ఏం చేస్తున్నావు అంటే యశోద మాత అక్కడికి వస్తుంది అన్నట్టు. యశోదను చూసిన కన్నయ్య ఏం చేస్తాడు, అమ్మా మన ఇంట్లో వెన్న దొంగతనం చేయడానికి ఈ బాలదేవుడు వచ్చారు అంటే ఆ ముద్దు మాటలకు మురిసిపోయిన యశోద ఏం చేస్తుంది, కన్నయ్యని ఎత్తుకొని ముద్దులాడుతుంది అన్నట్టు.
ఒక్కొక్క మళ్ళొకసారి ఏం చేస్తాడు, వెన్న కుండలో చేయి పెట్టి వెన్న దొంగలు ఇట్లా చేయి పెట్టగానే యశోదమాత వస్తుంది. అప్పుడు కన్నయ్య ఏం చేస్తాడు, ఆ చేతిని తీసి చూపిస్తాడు అన్నట్టు. చేయి కాలుతుంటే కుండలో పెట్టాను అని చెప్తాడు. అంటే కృష్ణుని చేతికి ఉన్నది పద్మరాగములు పొందినటువంటి కడియము, దానిపై కాంతి పడి పద్మరాగాలు ఎర్రగా ప్రకాశిస్తున్నాయి. యశోదమాత నవ్వుతూ కన్నయ్య ఎత్తుకొని ముద్దులాడుతుంది అన్నట్టు. అంటే ఇంకో రోజు యశోదమాత బలరామకృష్ణుడు బాగా అలంకరించి బయటకు వెళ్తుంది. వాళ్ళిద్దరు కూడా గోశాలకు వెళ్తారు. వెళ్ళి ఆవుల మీద తోడుకుని వెళ్ళబడి అని తెలుసుకొని, ఆవు పేడ మాత్రం ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారో అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా చెడు జరిగితే అమ్మ పేడ చిక్కబడుతుంది కదా, మన పేడతో స్నానం చేద్దామని ఇంకా మంచిగా అనుకుంటారు. ఆవు పేడ తీసి ఒంటి నిండా పూసుకుంటారు అన్నట్టు, ఆడుకుంటా ఉంటారు. అట్లా ఇంతలో యశోదామాత అక్కడికి వచ్చి కన్నయ్యను చూసి, ఏం జరిగింది, క్రితం జన్మలో నువ్వు ఏమన్నా పందివా, ఇట్లా బురదను పేడను ఒంటి నిండా పోసుకుంటున్నావా అన్నది. కన్నయ్య బలరాముని చూసావా, అమ్మ నన్ను గుర్తించింది, నేను హిరణ్యాక్ష వద సందర్భంలో వరావతారం ఇచ్చాను కదా, అందుకే గుర్తించి నన్ను పందివా అంటుంది అని సరిగా చేస్తాను అన్నట్టు. అంటే తల్లి మందలిస్తున్నా కూడా ఇద్దరు కూడా ఆవు పేడ బురద మీద పలుకుంటూ ఉంటారు అన్నట్టు. యశోద కన్నయ్యకు ఇట్లా వేలు పట్టుకుంటూ ఇద్దరిని లోన్ వెళ్ళి వాళ్ళకి స్నానాలు చేపిస్తుంది. అంటే కన్నయ్య తప్పటి అడుగులు వేస్తూ ఉన్నాడు. ఆయన నడుస్తుంటే కాలి అందరూ గల్లు గల్లు అని మోగుతున్నట్టు. కన్నయ్య చూడకపోతే వాళ్ళకి తోచేయని కాదు. కన్నయ్య బ్రజవంతులందరూ కూడా నన్ను చూడడానికి వస్తున్నారు కదా, నేను కూడా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళాలి కదా అనుకుంటున్నాను చెప్తాడానికి. అంటే గోపబాలకులందరినీ కూడా ఆడుకోవడానికి పిలుస్తారు. మనం ఒక ఆట ఆడదాము, అది వెన్న దొంగిలించడం. మొదట ఎవరి ఇంట్లో వాళ్ళు వెన్న దొంగతనం చేయాలి అని చెప్తారు. అందరు కూడా మరుసటి రోజు ఏం చేస్తారు, వెన్న దొంగతనం చేస్తారు. వెన్న కొంతమంది పట్టుబడి దెబ్బలు తింటారు. అసలు దొంగతనం ఎందుకు చేయాలని అడిగింది అన్నట్టు వాళ్ళు. అప్పుడు కన్నయ్య చెప్తాడు, మా ఇంట్లో వెన్న చాలానే ఉంది, మీ ఇంట్లో లేదు కదా సుధామా, మధుమంగళుడా, మీ ఇంట్లో కూడా లేదు కదా, అది లేకనే ఈ సుధాముడు మధుమంగళుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా పక్క చెక్కిపోయారు. కాబట్టి వాళ్ళందరికీ తల్లులు మొదలకి వెళ్ళి పాలు పెరుగు అమ్మి వెన్న గిట్ల అమ్మి వచ్చేస్తున్నారు. మనం ఏం చేస్తాం, గోవులను కాస్తే పాలు పెరుగు వెన్న మధుర ప్రజలు కాలేకపోతే, అందుకనే మనం చేసేదో మనం ఇవన్నీ కూడా మధుర ప్రజలకు. అందుకని మనం ఏం చేయాలి, మన ఇళ్లలో మొదట వెన్న దొంగలు తీరాలని వెన్న దొంగల నాయకుడుగా కృష్ణయ్య వాళ్ళకు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు అన్నట్టు. ఈ చిన్ని కృష్ణుడు అల్లరి ఎక్కువైపోయింది అన్నట్టు. ఒకరోజు ఈ గోపవంతులందరూ కూడా వచ్చి కంప్లైంట్ చేస్తారు కృష్ణుడి మీద, మా ఇంట్లో దూసి ఆవు దూడను వేల సమయంలో వదిలే పాలు లేకుండా చేస్తున్నాడు, పాలు తీయడానికి ఆవు దూడను వదలమంటే గట్టిగా పట్టుకుని నేనేమన్నా మీ పనివాడినా అని వ్యతిరేకి వెళ్ళిపోతాడు అని చెప్తుంది ఒక గోపుగా. ఇంకో గోపుగా ఏం చెప్తుంది, దానికి యశోద ఏం చెప్తుంది, యశోద మాత మన పిల్లవాడే కదా, కొంచెం మందరించి భయపెట్టకపోయావా అంటది. దానికి ఇంకో గోపుకి ఏమంటది, నేను భయపెట్టడానికి చూశాను కానీ ఎన్ని తీసినా నవ్వుతూ ఉండి ఎక్కరించిపోతాడని చెప్తాడు అన్నట్టు. సరే మరి కూర్చోబెట్టి ఆయన తగినంత వెన్న పెట్టండి, అల్లరి చేయడేమో, నేను దానికి 2 ఇంతలు మా ఇంటి నుండి పంపిస్తాను విన్నా అని చెప్తాను అన్నమాట. దానికి ఇంకో గొప్పకి ఏమంటది, మా ఇంట్లో వెన్న ఉన్నది, అందుకే చాలా వెన్న కుండలు అతనికి అందుబాటులో ఉంచా, పిల్లలతో కలిసి తిన్నంత తిని ఒక రకంగా కేక వేశాడు. ఆ కేక కోతలన్నీ కూడా ఇంట్లోకి మిత్రులాగా వచ్చేసినాయి అన్నట్టు. వాటన్నిటికీ కూడా వెన్న తినిపించేసి చివరకు వెన్న వాసన చూసి ఈ చెడిపోయిన వెన్న అని ఒక కుండ పగల వచ్చి వెళ్ళిపోయిండు అని చెప్తుంది. ఇంకో గొప్ప ఏం చెప్తుంది, మా ఇంట్లో వెన్న లేదు, అందువల్ల ఇల్లంతా తిరిగి మా అమ్మాయి మంచంపై నిద్రపోతూ ఉంటే ఆమె జడను మంచానికి కట్టి వేసినాడు అని చెప్తుంది. అంటే ఆ తర్వాత లేవపోయే జడ పట్టుకుని రాకపోతే గట్టిగా అరుస్తుంది. ఆ విధంగా ఇంట్లో ఉన్న ఉన్నా కూడా లేకపోయినా అల్లరి చేసి ఉంటున్నాడు అని చెప్పడం జరిగింది. అంటే యశోద కృష్ణ వైపు చూస్తాడు, ఏంటి ఈ కంప్లైంట్ అన్ని వస్తున్నాయి. ఆయన దీనంగా ముఖం పెట్టేసి కింద పుచ్చుకొని ఉంటాడు అన్నమాట. అది చూసి యశోద గాలేస్తుంది, మా బిడ్డ అలా అల్లరి చేసేవాడు కాదు, మీకు ఎప్పుడైనా దొరికితే పట్టుకొని చూపించండి నమ్ముతాను అంటుంది అన్నమాట.
గోపికలు నీ కన్నయ్య పక్షం ఎక్కువగా తీసుకోవద్దు, అతని అల్లరి నీకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత యశోద ఏం చేస్తుంది, కన్నయ్యని కూర్చుని పెట్టుకుని అలా అల్లరి చేయకూడదు, నువ్వు గొప్ప ఇంటి బిడ్డవు, నువ్వు అలా అల్లరి చేయకూడదు, మనకేం కొడవ లేదు కదా, నువ్వు దొంగతనం చేయకూడదు, అనేక విధాలు నాకు చెప్తున్నట్టు. మరి ఒకవేళ నువ్వు పెద్దవాణ్ణి అనుకో, నీ సంగతి చెప్తే నీకు పిల్లను పెళ్లి కూడా కాదు అని అనేక విధాలుగా నాకు చెప్తున్నట్టు. అంటే గోపవంతులు రోజులో ఒక్కసారైనా కన్నయ్యను దర్శనం చేసుకోవాలని కోరుకుంటాం అన్నట్టు. ఏ అల్లరి జరగకపోతే వారి ఇంటికి రాకపోతే బాగా దిగు చెందుతారు వాళ్ళందరూ కూడా. అంటే తిరుగుతున్నా కూడా, పనులు చేస్తున్నా కూడా వారి ధ్యాస కృష్ణుల మీదే ఉండేది అన్నట్టు. మధురకు అమ్మగా ఏంటిది ఇవన్నీ కూడా తీసుకువెళ్ళే పాలు పెరుగు మధురకు తీసుకెళ్తారు కదా, ఆ కుండలను అడ్డుకొని దొంగ నుంచి తినడము, అందకుంటే పాలు పెరుగు ఎండ కుండలను మట్టిలో ఉంచినా ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఆ ఊట్లో పెడతారు కదా, అక్కడ ఉంచినా కూడా ఒకళ్ళ వీటి పైకి ఒకళ్ళు ఎక్కేసి అందుకోవడం, ఏదైనా కర్ర తీసుకొని కుండకు రంధ్రం చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నోరు పట్టి తాగడం ఇంకా చేసుకోవాలన్నట్టు. అయితే ఒకసారి శ్రీకృష్ణుడి చేతిలో ఎండ ముద్ద పెట్టుకొని తీసుకుంటే కాకి వచ్చి ఏమంటది, రామావతారంలోనే నీ ఎంగిలి తిన్నాం కదా, ఇప్పుడు పెట్టవా అని ఈ చేతులు ఏమన్నా ఎత్తుకుపోయిందని. అట్లా కన్నయ్య నవనీత పూర్వగా వ్రజవాసనం ఆలోచిస్తూ తన బాల్య లీలను ప్రదర్శించడం జరుగుతున్నట్టు. అంటే ఒక రోజు బలరాముడు మరి గోపాలకు కన్నయ్య మధ్య తిన్నాడని చెప్పడం తోటి ఈ యొక్క విశ్వ బ్రహ్మాండం అంతా కూడా ఆ తల్లి చూపిస్తున్నట్టు. ఇంకా తర్వాత సుఖదేవ గోస్వామి భగవంతుడి కోసం తెలియజేస్తున్నాడు పరీక్ష మహారాజుకు. బృందావనంలో బలరామకృష్ణులు వేణునాదం చేయడం, రకరకాలుగా ఆటలు ఆడడం చేస్తూ ఉన్నారు. గోరి లాగేటోళ్ళు, ఆవులలాగా ఎద్దుల్లాగా నడిచేటోళ్ళు, పశుపక్షాదులను అనుకరించేటోళ్ళు, ఇట్లా సర్వశక్తిమంతుడైన భగవానుడు సాధారణ బాలకుడిగా సేవ సాధించుకోవాలన్నట్టు. ఒకరోజు శ్రీకృష్ణుడు యశోదతోటి, అమ్మా నేను ఆవులను కాస్తాను అన్నాడు. నీకు 4 సంవత్సరాలేనాయనా, నీ పని నీకు చేసుకోలేవు, ఆవులను కాస్తావా అని యశోద. అన్నయ్య ముఖం చిన్న పుచ్చుకోవడం చూసి సరేలే ముందు ఆవు దూడలను కాలి అంటన్నట్టు. గోపాలతో కలిసి చిన్న కన్నయ్య ఆవు దూడలను వేపడం మొదలు పెడతారు అన్నట్టు. అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడేం జరుగుతుందంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు అన్నట్టు. అంటే చిన్న ఆవు దూడలను పంపిస్తుంది కదా తల్లి, ఫస్ట్ వీటిని ఆవు దూడలను కాచుకుంటామని ఈ గోపాలతోటి ఆడుకుంటూ ఉంటాడు అన్నట్టు శ్రీకృష్ణుడు. ఆవు దూడలను మేపడం మొదలు పెట్టాడు అన్నట్టు. అయితే ఈ ఒక రాక్షసుడు వస్తాడు, ఎవరు అని పేరు వత్సాసురుడు అనే రాక్షసుడు. ఏం చేస్తాడు, ఆవు దూడ వేషంలో వచ్చి గుంపులో కలుస్తాడు అన్నట్టు. కలిసేటప్పుడు కృష్ణుడు గుర్తిస్తాడు దాన్ని, ఆ రాక్షస రూపం ఉన్న ఆవు. అంటే 2 వెనకకాలు పట్టుకొని దాన్ని గిరగిరా తగ్గి నిలదీసుకోవద్దు. అంటే ఆ వత్సాసురుని చంపేస్తాడు. ఆ విధంగా బకాసురుడు అనే రాక్షసుడు కూడా పొంగ రూపంలో వచ్చి కృష్ణుని పెద్దగా నోరు తెలిసి ఉండబోతాడు. కృష్ణుడు ఆ బకాసురుని కూడా సంహరించేస్తాడు. 1 కాదు 2 కాదు, ఎన్నో రకాల మీరు ఇంకా చూపిస్తారు అన్నట్టు. ఒకసారి గోపబాలకులు అందరూ కూడా ఆడుకుంటూ ఒక గుహను చూస్తారు. నిజానికి అది గుహ కాదు, అనగాసురుడు అనే రాక్షసుడు కొండశిల రూపంలో ఏం చేస్తాడంటే అక్కడ రెడీగా ఉంటాడు వీళ్ళని చంపాలని. అట్లా వచ్చి నోరు తెరుచుకొని నాలుక ముందుకు చాపి పడుకొని ఉంటాడు అన్నట్టు. ఈ అమాయకమైన ఈ గోప వాళ్ళు ఏం చేస్తారు, ఈ గుహలో ఏమో ఉందో చూద్దాం రెండేళ్ళు బయలుదేరుతారు. ఎవరో మహాత్ముడు లోన తపస్సు చేసుకుంటున్నాడేమో అని అనుకుంటారు అన్నట్టు. కొండ చిలువ నాలుకపై నుండి నడుస్తూ ఇంటమెత్తగా చెక్కిరిగిలి పెట్టి వెళ్తే అంతగా ఉంది, ఈ దారి ఎప్పుడు చూడలేదు మనం అనుకుంటూ ఉంటుంటారు. లోపలికి వెళ్తారు. తాము 2 నాలుకలను లోనికి వెళ్ళడానికి ఒక దారి,
రావడానికి ఒక దారి అని వాళ్ళే అనుకుంటున్నారు అన్నట్టు ఇట్లా. అంటే లోపటి నుండి వచ్చే శ్వాసను లోపల తపస్సు యొక్క శ్వాస అని అనుకుంటారు. లోపటి నుండి వేడి గాలి లోపల తీసుకోవడం వదిలేయడం జరుగుతూ ఉంటుంది కదా, ఆయన ఒక తపస్సుని అనుకుంటారు అన్నట్టు వాళ్ళు అట్లా. అయితే ఈ యొక్క లోపల నుంచి ఏమొస్తుంది, ఆ యొక్క గాలితో పాటు దుర్వాసన కూడా వస్తుంది అన్నట్టు. అప్పుడు ఏమనుకుంటారు, లోపల చనిపోయి ఉంటుంది జీవి, అందుకే అట్లా వస్తుంది స్మెల్ అనుకుంటారు. అందులో ఒకరికి భయం కలుగుతుంది అన్నట్టు. అందరూ మన వెనకాల కృష్ణుడు వస్తున్నాడు రా, భయం లేదులే అనుకున్నారు. కానీ ఏదైతే ఉంటే పాములోనికి నుండి వచ్చే విష గాళ్ళు ఏవైతే ఉన్నాయో, లోన్ బట్టి గాళ్ళు, అందరూ ఆశ్చర్యపోతారు. అంటే వెనుక వచ్చిన శ్రీకృష్ణుడు ఎంత పిలిచినా గోపాలకు పలకలేదు. ఇక ఇద్దరు కూడా ఈ యొక్క అనగాసురుని యొక్క నోట్లోకి ప్రవేశించడం జరుగుతుంది. కృష్ణుడు లోనికి రాగానే అనగాసురుడు నోరు మూసేస్తాడు. లోపలికి వచ్చిన కన్నయ్య ఏం చేస్తాడంటే ఆ యొక్క అనగాసురుని శ్వాసనాళం గట్టిగా నొక్కిస్తాడు అన్నట్టు. అనగాసురుడు ఏమవుతుంది, ఊపిరాడక గిలగిల కొట్టుకొని బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణం వదిలి ముక్తి పొందుతాడు. అయితే ఆ రంధ్రం ద్వారానే చిన్న కృష్ణ గోపాలకులందరూ కూడా బయటకు తీసుకొని వచ్చేసి ఆయన యొక్క దయతో అందరికీ స్పృహ వచ్చినట్టుగా చేశారు అన్నట్టు. ఈ యొక్క పరీక్ష మహారాజు అనగాసురునికి మోక్షం ఎత్తగలిగింది అంటే, ఒక సుఖమహర్షి భగవంతుని నామం చేయడమే ముక్తి లభిస్తుంది కదా. మరి నేను ఆ భగవంతుని ఉదరంలో దాచుకున్నానికి మోక్షం ఎందుకు లభించదు అని బతుకోవడం జరుగుతుంది. అంటే అనగాసుర సంహార వార్త వ్రజవాసులకు ఒక సంవత్సరం తర్వాత తెలిసింది, అప్పటిదాకా తెలియదు వాళ్ళకు అని ఎవరు చెప్తున్నారు, సుఖ మహర్షి పరీక్ష మహారాజు తెలియజేస్తున్నాడు. అంటే పరీక్షిత్ మహారాజు ఆశ్చర్యపడతాడు. అనగాసురుల నుండి బయటకు వచ్చి స్పృహ వచ్చిన గోపాల బాలులు అందరూ కూడా వాళ్ళకు ఆశలు బాగా వేస్తుందని చెప్తారు. అప్పుడు కృష్ణుడు ఇంట్లో చేసినటువంటి ఏదైతే పలహారాలు ఉన్నాయో అవన్నీ తిన్నామని చెప్తారు. సీతాంబరం కట్టుకొని చుట్టుకున్న కృష్ణుడు భోజనానికి సిద్ధపడతాడు. కృష్ణుని మధ్యలో ఉంచి తామర రేకుల వల్ల వాళ్ళందరూ కూడా చుట్టూ కూర్చొని ఉంటారు. అంటే బిభ్రత్ వేణు జఠరపటయో శృంగవేత్రేచ కక్షే వామే పానో మస్తృణ కవలో తప్పల నంగులీష. శ్యామసుందరుడు నడుముకు ఒకవైపు వేణు ఒకవైపు శృంగి అమర్చుకొని ఉంటుంది అన్నట్టు. అంటే ఎడమ చేతికి వీళ్ళ మధ్యన ఎట్లా అంటే వాళ్ళ తల్లులు పెట్టినటువంటి ఊరగాయ పచ్చడి ముక్కలు పెట్టుకొని భోజనం చేస్తూ తిలక్కులతోటి నవ్వుతూ నవ్విస్తూ మధ్యలో కూర్చొని ఉంటాడు శ్రీకృష్ణుడు. ఈ యొక్క గోపబాలకులు కూడా ఆనందంగా కృష్ణుడు చుట్టూ ఒకరి వద్ద ఒకరు ఉన్నది తీసుకుంటూ మరొకటి తింటూ ఆనందిస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, స్వర్గం నుండి దేవతలు చూసి ఆహా యజ్ఞభోక్త అయిన పరమాత్మ గోపబాలుర ఎంగిలికి అయినా కూడా పట్టించుకోకుండా ఎంత హాయిగా పూజిస్తున్నాడో అని వాళ్ళు కూడా ఈ భజన లీలను చూసి ఆనందిస్తూ భగవంతుని కీర్తిస్తూ ఉన్నారు అన్నట్టు అక్కడ. అంటే గోపపాలన వద్ద సగం తిన్న ఎంగిలి లడ్డూలు కూడా తిన్నాము, మధుమంగళుని యొక్క చేతిలోని ఎంగిలి చేసిన తాగా వెన్నని తినడము, అంతా వాళ్ళు సంఖ్యాభావంతో కృష్ణుని ప్రేమించడం వల్ల జరిగింది ఇక్కడ. అంటే ఇది తెలియని బ్రహ్మదేవుడు గోపబాలకుల యొక్క ఎంగిలి తినే ఈ బాలకుడు బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ కాకపోవచ్చులే అని అనుకుంటాడు అన్నట్టు. అంటే ఆ బాలను అంటే శ్రీకృష్ణ పరమాత్మని రక్షించాలని డిసైడ్ చేసుకుంటాడు. వెంటనే వెళ్ళి దూరంగా మేత వేసుకున్న ఆవులను దూడలను మాయం చేశాడు. కొంతసేపటికి కృష్ణుడు గోపాలకులు అటువైపు వెళ్తుంటే తన చూపు మీద ఏమైతే ఆవులు దూడలు కనిపించడం లేదు అసలు. కృష్ణుడు మీరు భోజనం చేస్తుండండి, నేను వెళ్ళి చూసి వస్తానంటుంది. కృష్ణుడు వెళ్ళి వెతికినా కూడా ఆవులు కనిపించలేదు. బ్రహ్మదేవుడు ఇంతలో భోజనం చేస్తున్నా ఈ గోపాలను కూడా మాయం చేసేసాడు. కృష్ణుడు వచ్చి చూడగా వాళ్ళు కూడా లేరు, కనబడలేదు.
జ్ఞానంతో పరిశీలిస్తే ఏముంది, బ్రహ్మదేవుడు చేసిన పని అని తెలుస్తుంది అన్నట్టు. వెంటనే కృష్ణుడే అన్ని రూపాలుగా మారిపోయి గోవులు, దూడలు, గోపాలకులు అన్ని రూపాలుగా మారిపోయేసి వాటిని తీసుకొని ఇంటికి వెళ్తాడు అన్నట్టు. ఆ విధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత గోవులు, దూడలు, ఆవులు, గోపాలు అన్ని యథాతథంగానే ఉన్నాయి. కృష్ణుడే ఆ రూపంలో ఉండడం వల్ల ఆవులు పాలు ఎక్కువ ఇచ్చేటి, గోపాలకులు ఎట్లయితే ఈ గోపపాల బాలులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లులు వాళ్ళను మరింత ఎక్కువగా ప్రేమించడం. ఎందుకంటే అక్కడ ఉన్నది కృష్ణుడు కదా, కృష్ణుని ఎక్కువ ప్రేమించారు. వాళ్ళకి తెలియదు, అయినా సరే ఆ పుత్ర వాత్సల్యం ఎక్కువ పెరిగేటట్టు చేస్తారు అన్నట్టు. అంటే ఈ లీల 1 సంవత్సరం పాటు సాగుతుంది అన్నట్టు. సంవత్సరం పాటు సాగిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేస్తారు, బృందావనం వచ్చి చూస్తే గోవులు, గోపబాలకులు అంతా యథాతథంగా ఉన్నారు. వాళ్ళందరూ అక్కడే, అందరిలోనూ పరమాత్మనే తెలుసుకుంటారు బ్రహ్మదేవుడు. అంటే ఆయన యొక్క మోహం ఏదైతే ఉందో అది నశించిపోతే ఆయన వద్దున్న గోవులను, గోపాలకులను తెచ్చి బృందావనం వద్ద వదిలి శ్రీకృష్ణుని పాదనకు పడే తిరును వేడుకడు. అంటే శ్రీకృష్ణుని ఎన్నో విధాలుగా సూచించడం జరుగుతున్నట్టు. ఆ ప్రదేశం పేరే బృందావనంలో చౌముఖ అని పిలువబడుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ నవమీర్య తీవ్ర వపుషే కడిదంబరాయ వింధ్యావతంస పరిపి స్థలసన్ముఖాయ వన్యస్త్రజే కవలవేత్ర విషాణవేణు లక్ష్మ స్త్రియే మృదుపతే పశుపాంగజాయ. బ్రహ్మదేవుని స్థుతి ఈ విధంగా చేస్తారు అన్నాడు భగవంతుడిని. అంటే తీవ్ర వపుషే అంటే ఎల్లవేళలా నమస్కరించదగిన వాడు అని అర్థం అన్నట్టు. పశుపాంగజాయ అంటే చాలా అర్థం ఉంటుంది. పశువులను అంటే అనేక గోవుల పాలకుడు అయినందుకని నందుని కుమారుడని అర్థం. నందుని మిత్రుడైన వసుదేవుని కుమారుడని, పరమశివుని హృదయంలో ఉండేవాడని, బ్రహ్మదేవుని, శ్రీకృష్ణుని గోలోకానికి చేరుతో ముఖ్యంగా 3 సూత్రాలు తెలియజేస్తాయి. ఏంటి ఆ 3 సూత్రాలు? సత్తే అనుకంప సమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం సుద్వాగ్ అపూర్తి విద్యన్ నమస్తే వివేకయో ముక్తి పదే వేదాయ బాత్ అని చెప్పబడుతుంది. అంటే దీని అర్థము ముక్తి పొందడానికి మొదటి సూత్రం భగవంతుని కృపను గుర్తించడం. మనకు మనం అనుకూలంగా పనులు జరిగినప్పుడు మాత్రమే భగవంతుని కృపను గుర్తిస్తాము. మనకు ప్రతికూలంగా ఏదైనా జరిగితే భగవంతుని యొక్క దయ లేదు అనుకుంటాం. కానీ ప్రతికూలతలో కూడా భగవంతుని కృపను గుర్తించగలిగితే మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్వము ఒక రాజు, ఒక మంత్రి ఉండేవాళ్ళు పూర్వం. అయితే మంత్రి ఎప్పుడు కూడా అంతా మన మంచిదే, అంతా మన మంచిదే అంటూ ఉంటాడు. దేనికైనా సరే భగవంతుని దయ అంతా మన మంచిదే అనేవాడు. ఒకరోజు చెప్తాడు, రాజు గారి వేలు తెగిపోయినా కూడా అదే మాట అనేసరికి రాజు కోపం వచ్చి మంత్రిని పట్టుకొని జైల్లో వేయండి అని చెప్తాడు. రాజుగారు వేటకు వెళ్తే ఈ యొక్క భిన్న జాతి వాళ్ళు ఏం చేస్తారు, ఆయన బంధించి అమ్మవారికి బలి ఇవ్వబోతారు అన్నమాట. కానీ ఏమో జరుగుతుంది అక్కడ, ఆ యొక్క రాజుకు వేలు లేకపోవడం చూసి అంగవికలుడని బలి ఇవ్వరాదని వదిలేస్తారు అన్నమాట. అప్పుడు మంత్రి మాటల్లోని సత్యం గ్రహించిన నందరాజు ఏం చేస్తాడు, ఇంటికి వచ్చి మంత్రిని జైలు నుండి విడుదల చేసి జైల్లో ఉండడం వల్ల నీకేం మంచి జరిగిందని అడుగుతారు అన్నట్టు. అప్పుడు ఏం చేస్తారంటే, రాజా వేలు లేదని ఇల్లును మిమ్మల్ని వదిలివేశారు. అదే సమయంలో మీ పక్కన నేనుంటే నన్ను బలిచ్చేవాళ్ళు కదా, మీరు జైల్లో పెట్టడం వల్ల నా ప్రాణాలు దక్కినాయని అన్నారు. కాబట్టి ప్రతికూలతలో కూడా భగవాన్ కృపను గుర్తు చేయగలగాలి మనం ఖచ్చితంగా. అంటే మనం ఏం చేస్తాము, మనము మంచి జరుగుతామో అంత కృష్ణుడు దయ అంటాం. మనకు మంచి జరగకపోతే నేను ఇంత చేస్తానో నాకు కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఆయన వల్ల నాకేం జరుగుతుంది అని మళ్ళీ మనమే క్వశ్చన్ చేస్తాం. అంటే
అంటే మనకు అనుకూలమైనవి జరుగుతున్నామో మనం ఆనందిస్తాం, కృష్ణుడు అపారమైన కృపను నన్ను అనుగ్రహిస్తున్నాను. మన ప్రతికూలమైన జరిగితే అజ్ఞానంతో బద్ధ జీవులమైన మనం ఏం చేస్తాము, నేను ఇంత చేసిన కృష్ణుడు నాకేం చేస్తున్నాడు, నన్ను ఏం అనుగ్రహిస్తున్నాడు, నాకేం ఇస్తున్నాడు అనేస్తాం మనం. కాకపోతే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి కదా, మనకు త్రివిధ కర్మలు ఉంటాయి. ఏమిటి ఆ కర్మలు? ప్రారబ్ధ, సంచిత, ఆగామి. ఏం కర్మలు ఇవి? ప్రారబ్ధ, సంచిత, ఆగామి. భగవంతుని యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుంది మన మీద అంటే, ఇప్పుడు ఆ రాజును జైల్లో వేసిండు, ఆ మంత్రి జైల్లో వేసి అడవికి పోతాడు, వాళ్ళు బిల్లులు పట్టుకొని చంపాలనుకోండి, ఏం లేదని వదిలేస్తారు. ఈ రాజు వచ్చి ఆ యొక్క మంత్రిని పిలిపించి అడుగుతాడు, నాకు ఇట్లా జరిగింది అన్నప్పుడు అంతా మంచిదే అంటాడు. మళ్ళీ ఏంటి ఇట్లా అంటున్నావు అంటే, అవును మహారాజా, మరి నిన్ను జైల్లో వేసినందుకు నీకేం జరిగిందంటే, అంతా నా మంచిగా జరిగిందంటాడు. నీకేం మంచి జరిగిందంటే, నిన్ను పట్టుకున్న వాళ్ళు బిల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకు వేరు లేదని అంగాలు వికరడం అని నిన్ను వదిలేసింది. నీ పక్కనే నేను ఉన్నప్పుడు నాకు అన్ని అంగాలు కరెక్ట్ ఉన్నాయి కదా, అప్పుడు నన్ను చంపేవాళ్ళు కదా నీకు బదులుగా అని ఆ యొక్క మంత్రి చెప్తాడు రాజుతోటి. అప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కర్మలు ఇవన్నీ కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నా అన్ని జరిగితే ఆయన కృపే అనుకోవాలి. ప్రతికూలంగా ఉన్న సమయంలో కూడా భగవాన్ కృపని మనం గుర్తించగలగాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? గుర్తించగలగాలి ఆయన అనుగ్రహాన్ని. అంటే ఇక బ్రహ్మదేవుడు చెప్పిన రెండవ సూత్రం ఏంటంటే, ఎవరి కర్మను వారు అనుభవించాలి. ఏ విధమైన విత్తనాలు దాటితే అలాంటి పంచే వస్తుంది మనకు. పాపఫలంగా దుఃఖము, దరిద్రము, కష్టము ఇట్లాంటి ఎన్నో వస్తాయి అన్నట్టు మనకు. పుణ్యఫలంగా సుఖము, సంతోషాలు, ఎన్నో ధనము, ఇవన్నీ రకరకాలు వస్తాయి. కాబట్టి మనకు సుఖభోగాలు వచ్చినాయంటే పుణ్యఫలం ఖర్చు అయిపోతున్నది అని తెలుసుకోవాలి. కష్టాలు, దుఃఖాలు వచ్చినాయంటే పాపఫలం ఖర్చు అవుతున్నదని తెలుసుకోవాలి. అంటే పుణ్యఫలం కూడా ఖర్చు అవుతుంది, పాపఫలం కూడా ఖర్చు అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ముక్తి కోరిన వాళ్ళకు జన్మ జన్మాంతరాలుగా ఈ కర్మఫలం ఇట్లనే కొనసాగుతూనే ఉంటుంది అన్నట్టు. మోక్షం కావాలంటే ఈ జన్మలోనే పాప పుణ్యాలు ఖర్చు అయిపోయి ఏమీ మిగులకూడదు, మొత్తం అయిపోవాలన్నట్టు. అంటే కర్మలు 3 రకాలుగా ఉంటాయి. అవే సంచిత కర్మలు, అట్లనే క్రియామాన కర్మలు, అట్లనే ప్రారబ్ధ కర్మలు. ఆగామి కర్మని క్రియామాన కర్మ అని కూడా ఉంటారు. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ కాకండి మీరు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకు రకరకాలుగా అంటే సంచిత కర్మలు అంటే ప్రస్తుతం మనం చేసుకున్న గత జన్మలో ఉన్న వాటన్నిటిని కూడా సంచిత కర్మలు, గత జన్మలో చేసినవి. ప్రస్తుతం మనం చేసుకున్న వాటిని క్రియామాన కర్మలు అంటారు. మరి అనుభవిస్తున్న వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. అంటే క్రియామాన కర్మలే భవిష్యత్తులో సంచిత కర్మలుగా, ప్రారబ్ధ కర్మలుగా మారుతాయి అన్నట్టు. అంటే మనం ఇప్పుడు చేసే ప్రతి కర్మ కూడా మళ్ళీ భవిష్యత్తు జన్మలలో, మళ్ళీ ఈ జన్మలలో కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకు, కొన్ని నెలలకు మళ్ళీ అవి ప్రారబ్ధ కర్మలుగా, సంచిత కర్మలుగా మారుతాయి అన్నట్టు. ఇవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు అవన్నీ కూడా ప్రకటితమవుతూ ఉంటాయి. అందుకనే మనం చేసే ప్రతి కర్మ కూడా మంచి కర్మే చేయాలి. మంచి కర్మ చేయడం వల్ల అవన్నీ కూడా మంచి కర్మ. అంటే మనం గతంలో చెప్పుకున్నాం మొన్న సత్కర్మ అని నారదుడిని చెప్పింది కదా, ఆయనకి ఏం అర్థం కాలేదు. తనకు సనందనాలు చెప్తారు సత్కర్మ అంటే ఏంటి అనేది. అలాంటి సత్కర్మలే మనం చేసుకుంటుకోవాలి. ఎప్పుడైతే మనం అలాంటి సత్కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటామో అప్పుడు మన కర్మలు అనేవి ఫ్లో అవుతా ఉంటాయి. పుణ్యకర్మలు, పాపకర్మలు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు భగవద్ధామానికి వెళ్ళడానికి లైన్ క్లియర్ అవుతుంది. మనం ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి కదా. అంటే ఈ జన్మలో మనం మంచి కర్మలనే చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. మూడవ సూత్రం ఏంటిది? భగవాను పాద పద్మాలను త్రికరణ శుద్ధిగా మనసు ఆవాస కర్మన నమస్కరించడం నేర్చుకోవాలి. అంటే ఈ విధంగా మనం ఒక్క క్షణం చేసినా కూడా మోక్షం సిద్ధిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? మనసుతో చేస్తే వాకుతో చేయము, వాకుతో చేస్తే క్రియతోటి చేయలేము. ఇట్లా ఉంటాయి. కానీ మనకు అక్కడ ఉండదు అన్నట్టు. ఈ విధంగా భగవంతుణ్ణి బ్రహ్మదేవుడు భక్తులను కూడా పొగుడుతాడు అన్నట్టు.
అహోభాగ్యం అహోభాగ్యం నందగోప బ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణ బ్రహ్మ సనాతనం. అట్లా అంటే ఆహా ఈ గోపబాలుడు ఎంత భాగ్యము, ఈ వ్రజభూమిలో బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ చిన్న బాలుడే ఆడుతుంటే ఈ గోపబాలందరూ కూడా అతనితోటి కలిసి ఆడుతున్నారు కదా. ఈ పరమాత్మను గుర్రంగా చేసి ఆయన వీపు పైన ఎక్కి ఆడుకుంటున్నారు. అంటే ఈ బ్రహ్మ పదవి కంటే కూడా గోపాలకుడు అయినటువంటి ఈ బాలకృష్ణుతో ఆడుకుంటూ అవకాశం రావడం అనేది అద్భుతం అనుకుంటాడు అన్నమాట ఆ బ్రహ్మదేవుడే. అంటే ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకు 3 ప్రదర్శనలు చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అన్నట్టు. అంటే ఇట్లా ఈ బ్రహ్మదేవుని మోహహరణం గురించి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తాను మీకు. ఇది ఈ రోజు విషయం. ఎవరికైనా ఏమైనా సందేహాలుగా?